అవసరమా మెస్సీతో మ్యాచ్? దీనిపైన మీ ఆన్సర్? నీకు మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ని టార్గెట్ చేసే ప్లాన్ కూడా ఉంటుంది అనుకోవచ్చా? ఏదో ఒక కేసు పెట్టి కుటుంబాన్ని మొత్తం బొక్కలేసే. ఇగో ఒకటే నేను చెప్తున్నా, చాలా చిన్నగా చూస్తున్నారు రేవంత్ రెడ్డిని కేసీఆర్. ఎవరో చిన్నగా చూస్తే చిన్నగా అయిపోయేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాదు. చాలా తక్కువ అంచనా వేసినారా రేవంత్ రెడ్డిని? అప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్య శక్తిని తక్కువ అంచనా వేశారు. మన కేటీఆర్ ఆయన నేరుగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎడమ చెప్పుతో దవడ బలగొట్టాలని ఉందని మాట్లాడిన మాట. కేటీఆర్ ఒక మరీ ముఖ్యంగా ఈ అహంకారమే గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు చాలా మంది ప్రజలు రేవంత్ రెడ్డికి ఆ బట్టలిప్పే ఫ్యాంటసీ ఏంది, ఒకటి గుడ్డలు కూడా తీసి కొడతాం అనేటటువంటిది. వెనకటికి క్రిమినల్స్ ని పోలీసు వాళ్ళు ఏం చేసేటోళ్ళు నడి బజార్లా డ్రైవర్ మీద పెట్టి ఒక అబద్ధాలని బురదల కలిపి మిక్సింగ్ కొట్టి అని అంటే అది హరీష్ రావు నోటకి సింగరేణి వాళ్ళ జీతాలు ఆపి ఆ జీతాలను తీసుకొచ్చి ఇచ్చిండు. ఏమన్నా బుర్ర ఉండాలి కదా హరీష్ రావు గారు, మీరు ఏమన్నా మాట్లాడితే. నా భయం ఉండేనా మల్కాజ్గిరిలో గెలుస్తాడా లేదా? లేదా మేము గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉండే మాకు. మల్లారెడ్డి అల్లుడు ఉండే కదా, మల్లారెడ్డి అల్లుడు దిగొచ్చిండా. సో రేవంత్ రెడ్డితో ఇంత క్లోజ్ అసోసియేట్ కావడానికి కులమే పనికొచ్చిందా అంటే ఏం చెప్తా? వెల్కమ్ టు హిట్ టీవీ, నేను నరేష్. 2025లో చివరి ఇంటర్వ్యూ అనుకోవచ్చు. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు. మాట్లాడదాం. రామ్మోహన్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే నరేష్. ముఖ్యంగా 2025లో ఇది నా చివరి ఇంటర్వ్యూ అనుకోవచ్చు ఆల్మోస్ట్. సో ఈ రోజు మీతో ఇంటర్వ్యూ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మీ ఇంటర్వ్యూ కోసం. మీ షెడ్యూల్ ఇట్లా పోస్ట్ పోన్ అయ్యి ఈ రోజుకి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో హాట్ టాపిక్ అంటే ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం. కేసీఆర్ ని అసెంబ్లీకి రప్పించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యండి అనుకోవచ్చా? 100% అయ్యండి. ఎందుకనంటే మన ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం వరకు, బట్టగాల్చి మీద వేయడం వరకే తప్ప ఏ రోజు కూడా ఆధారాలతోటి వాళ్ళు మాట్లాడినటువంటి పాపన పోలే. అట్లాంటిది ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తికి ప్రతిపక్ష నాయకుడి హోదా గిట్ట లేకపోతే మనం ఎందుకు మాట్లాడతాం ఆయన గురించి? మిగతా శాసనసభ్యులు లెక్క ఆయన కూడా ఒక శాసనసభ్యుడు అనుకో, వస్తాడు రావడం అది వేరే సంగతి. కానీ ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి అధికార పక్షంలో ఎంత ఇంపార్టెంట్ ఉంటాడో ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటాడు. ఎందుకంటే ఆ ప్రివిలేజెస్ అట్లుంటాయి వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా. మరి అట్లాంటప్పుడు ఆ వ్యక్తి రాకుండా వ్యక్తిగత సాకులు చెప్పినప్పుడు ఎవరైనా ప్రజలు ఏం చేస్తారు? కేసీఆర్ రావాలనేటటువంటిది కేసీఆర్ గారి మీద క్రేజ్ తోటి కాదు, ప్రజలు ఒక ముళ్ళుగట్టే లెక్క ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు మీ యొక్క బాధ్యత మీరు నిర్వర్తించాలని చెప్పి నోటీసులు కూడా పంపించారు ఆఖరికి ఆయనకి. ఓకే. సో 100% మన మీద ఆరోపణలు అనేటటువంటిది ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి వర్యులు ఒకటే మాట చెప్పిండ్రు, ఏమన్నా మాట్లాడేది ఉంటే అసెంబ్లీకి రారి ఫస్ట్. ఇప్పుడు కాదు, గతంలోనైతే లాస్ట్ బట్ వన్ సెషన్లా మంత్రులను ఆయన ఇంటికాడికి పంపించి మరీ ఇన్వైట్ చేసిర్రు, రండి చట్టసభలకు రారి, బయట ఏం ముత్తుగానే మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడతారు, ఏమున్నా మనం ఈరోజు అధికారికంగా లెక్కల ప్రకారం ఉంటుంది, ఆన్ రికార్డు ఉంటుంది, చరిత్ర మొత్తం కూడా నిలిచిపోయేటటువంటి వ్యవహారం కదా. సో రండి అని చెప్పారు. మన పాలమూరు రంగారెడ్డి మీద చేసినటువంటి దాని మీద ఆరోపణలకు కూడా చర్చ ఎన్ని రోజులైనా సరే అసెంబ్లీలో చర్చిద్దాం రండి అని చెప్పని అన్నాం. ఆయన మొన్న రావటము, కొంతమంది దాని అటెండెన్స్ అని చెప్పి మాట్లాడినప్పటికీ నేనేమంటానంటే, అసెంబ్లీకి వస్తే కేసీఆర్ గారిని అవమానిస్తారు కాబట్టే మా నాయకుడు కేసీఆర్ రావట్లేదు అనేటటువంటి ఒక అపవాదు కాంగ్రెస్ పార్టీ నేతల మీద అయితే చేసిండ్రో, మరి కేసీఆర్ గారు అసెంబ్లీకి రాగానే రేవంత్ రెడ్డి గారు పోయి వ్యక్తిగతంగా పలకరించినటువంటిది చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మనం చూసినాం కదా. మరి అట్లాంటి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు ఎవరిగా అక్కడ మిమ్మల్ని చిన్నగా చేయడమో దుర్భాషలు ఆడమో చేసిన చరిత్ర ఎప్పుడు కాంగ్రెస్కి లేదు. బట్ వాళ్ళు ఏదో ఆరోపించారు. సో అట్లాంటిది ఏం లేదు కాబట్టి ఇప్పుడు రెగ్యులర్ గా కేసీఆర్ గారు వస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. నిజంగానే ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే. కానీ ఆయన రావడము, రిజిస్టర్ల సంతకం చేయడము, నేషనల్ యాంథమ్ కి లేవడము, వెళ్ళిపోవడం జరిగింది కదా. అదే నేను అంటున్నా కదా, ఫస్ట్ వస్తలేడు అనేటటువంటి చర్చ, సంతాప తీర్మానం వరకన్నా మొత్తం ఉంటాడా అంటే అది కూడా లేకుండా వెళ్ళిపోయిండు అంటే ఆయన కారణం ఏందనేది మనకు తెలియదు. ఫస్ట్ వచ్చిండు, రాగానే అవమానాలు లాంటివి అయితే ఏం జరగలేదు. ఇది నేను మొదటి స్పష్టత ఇస్తున్నా. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటిది చర్చ చేద్దామని అన్నాము, అది 2 తారీఖు సంది మొదలవుతుంది అనుకున్నాం. సో 2 తారీఖు సంది ఏదైతే మేజర్ చర్చ పాయింట్ ఉందో, ప్రజల సమస్యలను కూడా అడ్రస్ చేసేటటువంటి బాధ్యత ఉందో, 2 తారీఖు సంది కేసీఆర్ గారు వస్తారని
నేను అనుకుంటా ఉన్నా. చాలా చిన్నగా చూస్తున్నారు రేవంత్ రెడ్డిని కేసీఆర్. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, చూసేటోని కళ్ళని బట్టి ఆలోచించేటటువంటి బుద్ధిని బట్టి ఉంటుంది ఎప్పుడైనా. ఎవరో చిన్నగా చూస్తే చిన్నగా అయిపోయేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాదు కదా. నువ్వు ఒప్పుకున్నా, నేను ఒప్పుకున్నా, నీకు నచ్చకపోయినా, నాకు నచ్చకపోయినా, లేకపోతే ఇంకొకరికి అభిమానం ఉన్నా, ఇంకొకరికి విద్వేషం ఉన్నా ఆయన పట్ల, ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజల ఓట్లతోటి ప్రజాభిమానంతో పైకి వచ్చినటువంటి వ్యక్తి, క్షేత్రస్థాయి నుంచి ఎన్ని చిత్రవదలు చేసినా కూడా పైకి నిటారుగా నిలబడ్డటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా ఆయన యొక్క వెన్నుపూస సడల్లే, నిటారుగా నిలబడ్డాడు. ఓ పెద్ద 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 ఇక మోస్ట్ పవర్ఫుల్ వీళ్ళకి తిరిగే లేదు అనేటటువంటి క్షణంలో కూడా ఆయన ఎన్ని అవమానాలనైనా ఎదుర్కొన్నాడు, ఎన్ని తప్పుడు కేసులనైనా భరించిండు, లేకపోతే జైల్లోకి కూడా పోయిండు. కానీ పట్టువదలని విక్రమార్కుడు లెక్క మాత్రం కేసీఆర్ని గద్దె దింపుతా అని శపథం చేసిండు, గద్దె దింపిండు, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. సేమ్ కేసీఆర్ని అసెంబ్లీలో ప్రతిపక్ష సీట్లో కూర్చోబెడతా అని అన్నాడు, కూర్చోబెట్టడం కూడా జరిగిపోయింది. అయితే నేను దీంట్లో రేవంత్ రెడ్డి గారి కోరుకున్నది జరిగిందని నేను అనను, ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పి నేనంట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పేరు తీసినా తీయకపోయినా, ఆయనని గెలుపుని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడి సీటుకి ప్రజలు నిన్ను పంపిస్తారు. సో నువ్వు వచ్చి కూర్చోవాల్సిందే, నువ్వు కూర్చున్నావు అంతవరకే. సో రేవంత్ రెడ్డి గారిని మీరు ఏదో చిన్నగా చేసినంత మాత్రం ఆయన చిన్నగా అయిపోయేటటువంటి వ్యక్తి కాదు. ఇక్కడ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నమస్కారం, కేసీఆర్ ప్రతి నమస్కారం పెట్టే టైంలో ఆయన వెళ్ళినప్పుడు ఆ జగదీష్ రెడ్డి కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, జగదీష్ రెడ్డి కూడా లేద్దామా వద్దా అని కూడా లేస్తే కౌశిక్ రెడ్డి, కేటీఆర్ అలాగే కూర్చున్నారు. అంటే రెస్పెక్ట్ ఇస్తలేరా రేవంత్ రెడ్డి అంటే అలా లెక్కలేదా? నేను అట్లాను సొంత నాయనకి కొడుకు రెస్పెక్ట్ ఇచ్చేటటువంటిది లేదనే చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ చూపించాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాగానే నమస్కారానికి నమస్కారం అంటే ప్రతి నమస్కారం అనే సంస్కారం అని మనం అంటాం. సో ముఖ్యమంత్రి గారు రాగానే కేసీఆర్ గారు కూడా పాపం పెద్ద మనిషి లేచి నిలబడి ఆయన ప్రతి నమస్కారం పెట్టిండు. కానీ నువ్వు రేవంత్ రెడ్డి గారు అంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, ఆయన యొక్క గెలుపుని నువ్వు తట్టుకోలేకపోవచ్చు, కానీ నీ తండ్రి అయినటువంటి కేసీఆర్ లేచి నిలబడ్డప్పుడు కూడా నువ్వు నిలబడలేవు అంటే నీ తండ్రికి నువ్వు ఇచ్చేటటువంటి గౌరవం ఏం చెప్పు, గిది చెప్పు నువ్వు ఫస్ట్ నాకు. నీ పార్టీ పెద్ద, నీ పార్టీ నాయకుడు, నీ పార్టీ అధ్యక్షుడు, అందులో నీ తండ్రి, నా తండ్రిని అంటే నేను ఊకోనని పెద్ద పెద్ద డైలాగులు కొట్టినటువంటి నువ్వు నిజంగా నీకు నీ తండ్రి పట్ల ఉంటున్నటువంటి గౌరవం ఏందో చట్టసభలో నీ ప్రవర్తనని తెలంగాణ ప్రజలు మొత్తం చూసారు కదా. నీ నాయన నిలబడ్డాడు, నీ నాయన బాటలు నడిచే నాయకత్వం మొత్తం నిలబడ్డది, కానీ నువ్వు మాత్రం కూర్చున్నావు. సంస్కారం అనేది ఒక నేర్పిస్తూ వచ్చేటటువంటిది కాదబ్బా, అది రక్తంలో రావాలి. దురదృష్టవశాత్తు కేటీఆర్కి అది రాలే, ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పొలిటికల్ గా తెలియలే. కానీ రేవంత్ రెడ్డి గారు దుర్భాషలు ఆడిండు, రేవంత్ రెడ్డి గారు తిట్టిర్రు అని చెప్పి బయట మస్తుగా మాట్లాడినాం, బయట మస్తుగా మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి గారి అసలు క్యారెక్టర్ నేను అసెంబ్లీలో కనిపించింది, అవునా కాదా? నేను అసెంబ్లీలోకి రాగానే కేసీఆర్ గారు అవసరం లేదంటారు, పై నమస్కారం పెట్టాల్సినంత అవసరం. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ఏపీ రాజకీయాలు మనం చూసినాం, కౌరవుల సభ లాంటి పెద్ద పెద్ద పదాలు చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించినట్టు వీళ్ళు కూడా అట్లానే ఊహించుకున్నారు. ఆడికి పోతే అవమానపరుస్తారేమో మా నాయనని, కాబట్టే మా నాయన వస్తలేడని ఇన్ని రోజులు రీజన్స్ కూడా చెప్పారు. కానీ ఆడికి రాగానే రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన జాగ నుంచి ఈయన జాగ దాకా వచ్చి ఆయనను పలకరించి నమస్కారం, ప్రతి నమస్కారం, తెలంగాణ జాతి మొత్తం మెచ్చేటటువంటి ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అసెంబ్లీలో మనకు కనిపించింది. ఒక్కనికే నచ్చలేదు ఇది. ఆ ఒక్కని పక్కన ఉండేటటువంటి ఇంకొక ఇక ఇద్దరు తొత్తులు ఎవరైతే ఉంటారో, ఈయన నిలబడినప్పుడు మనం నిలబడితే మనకు మార్కులు ఏంటన్నా కట్ చేస్తాడేమో అనే భయంతో వాళ్ళు కూడా నిలబడలేదని నేను అనుకుంటా ఉన్నా. కానీ వాళ్ళు చేసినటువంటి ఒక చండాల పని ఏంటి అని అంటే, ప్రతిపక్ష నాయకుడు అనేది పక్కకేయండి, ముఖ్యమంత్రి అనేటటువంటిది పక్కకేయండి, మీ పార్టీ అనేది కూడా పక్కకేయండి, వ్యక్తిగతంగా నీ నాయన నిలబడితే కూడా నువ్వు నిలబడలేదు, సమాజం మొత్తం నిలబడ్డా కూడా, అధికార పక్షం ప్రతిపక్షాలు మొత్తం కూడా నిలబడి ఒక మర్యాదపూర్వకమైనటువంటి వాతావరణం అసెంబ్లీలో ఇచ్చుకున్నప్పుడు నీకు కనీసం సంస్కారం లేకుండా నువ్వు ఈ నాయనని చూసుకుని నువ్వు నిలబడలేదంటే ఇంట్లో నువ్వు నీ నాయనకి ఇచ్చేటటువంటి గౌరవం ఎంతనో ఇక మనకు తెలిసిపోయాయి. ఇక బయటకు వచ్చి నీతులు సూక్తులు సంస్కారం గురించి పెద్ద పెద్దగా మాట్లాడే అర్హత కేటీఆర్కి ఉందని అయితే నేను అనుకోను. ఓకే, కానీ ఇది మన ట్రాప్ అనుకోవచ్చా? స్టార్టింగ్ లో అంటే కాంగ్రెస్ సంస్కారం ఇది అనుకోవచ్చా? స్టార్టింగ్ లో ఇట్లా ఉండే తర్వాత కేసీఆర్ ని టార్గెట్ చేసే ప్లాన్ కూడా ఉంటది అనుకోవచ్చా? ఇగో ఒకటే నేను చెప్తున్నా, విషయం మీద విషయ పరిజ్ఞానం తోటి మనం మాట్లాడేటప్పుడు ప్రజలని రిప్రజెంట్ తీసుకోవాలని ఉంటది కదా. గతంలో మైకిల్ కట్ చేసారు బీఆర్ఎస్ లో కాంగ్రెస్ వాళ్ళది, సిఎల్పిని విలీనం చేసుకురు, ఒక దళిత నాయకుడిని ప్రతిపక్ష నేత హోదా తీసేస్తారు. ఇవన్నీ మనసులో ఉంటాయి కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి. నరేష్ ఒకటి చెప్తా, రివెంజ్ అనే డెఫినేషన్ గిట్ట స్టార్ట్ అయితే ఏదో ఒక కేసు పెట్టి కుటుంబాన్ని మొత్తం బొక్కలేసే కాడికి మొదలవుతుంది. అట్లాంటి రివెంజ్ పాలిటిక్స్ నాకు వద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకురు కాబట్టే పైన దేవుడు ఎవరు చేసిన పాపాన్ని వాళ్ళు పోతాడు, విచారణ అనేటటువంటి విచారణ జరుపుకుంటూ పోతుంది. ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం కానీ
రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కానీ చేయనీకి నేను లేను అని చాలా స్పష్టంగా ప్రజల ముఖంగా చెప్పాడు రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ నీకు అరెస్ట్ చేయని ఇండైరెక్ట్ గా చెప్పేసిండు రేవంత్ రెడ్డి. అరెస్ట్ చేయగా చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది, కానీ కక్షాపూరితంగా వ్యక్తిగతంగా నన్ను జైలు వేసిండు కాబట్టి నేను వేసి తీరుతా అంటే ఆయనకి 24 గంటలు సరిపోతుంది కదా. ఎంతసేపు కేటీఆర్ మళ్ళా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే రాజీవ్ గాంధీ విగ్రహం బలగొడతాము, ఫ్యూచర్ సిటీని కానివ్వము, పెట్టుబడులు పెట్టొద్దు. అది ఆయన బుద్ధి. అదే లేకి బుద్ధి అంటున్నా నేను. ఆ బుద్ధి సక్క లేకనే ఈ రోజు కేటీఆర్ ఇంత ఇదైతుండు. జస్ట్ సోషల్ మీడియాలలో ఎలివేషన్లు ఇచ్చుకుంటారు తప్ప గ్రౌండ్ మీద వాళ్ళ యొక్క నాయకత్వం ఎలిమినేషన్ ప్రజలు చేస్తారు అనేది వీళ్ళు గమనిస్తలేరు. నువ్వు ఏదైనా తీసుకో, అసెంబ్లీ ఎన్నికలలో సెలబ్రిటీలను తీసుకొచ్చిర్రు, పెద్ద పెద్ద క్యాంపెయిన్ చేసిండ్రు, దేక్లేంగే డాన్సులు చేసిర్రు. తర్వాత ఏది కేసీఆర్ గారి గురించి లేకపోతే వాళ్ళ యొక్క నాయకత్వం కేటీఆర్ గారి గురించి రకరకాల ప్రచారాలు చేశారు. అవునా, కోట్ల రూపాయలు పెట్టి సినీ తారలు వచ్చి ప్రచారం చేశారు. ఆయన ఏమైంది, రీల్స్ చేసిరా, ఎన్నైనా చేసిరు. వాళ్ళు తెలంగాణ ప్రజలు ఏం చేసిరు, నెత్తి మీద 4 మొట్టికాయలు గుద్దారు. ఆయన నీ అహంకారం దిగుతలే. ఓకే, ఫస్ట్ నీ సింహాసనం మీదకి తీసుకొని నేను ప్రతిపక్షంలో పడేసారు. ఆయన మీ అహంకారం అనేటటువంటి దిగలే. మళ్ళీ ఏం చేసిండ్రు, పార్లమెంట్ ఎన్నికలలో గుండు 0 ఇచ్చిరు. ఆయన నీ అహంకారం దిగలే. సిట్టింగ్ స్థానాలలో ఉండి మీ నాయకులు చనిపోతే కూడా ఆ సిట్టింగ్ స్థానాలు కూడా గెలిచిరంటారు. బీఆర్ఎస్ చాలా డబ్బులు పెట్టినారు, మొత్తం వ్యవస్థలను మేనేజ్ చేసి. ఇప్పుడు నరేష్ ఒకటి చెప్తా, చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు, బీఆర్ఎస్ నేతల కాడ పైసలు ఉన్నాయా, కాంగ్రెస్ నేతల కాడ పైసలు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ పెట్టినారు అంటున్నారు. బంగారు గని లెక్క ఉన్నటువంటి తెలంగాణని పంది కొక్కులు తిన్నట్టు తిన్నారబ్బా. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, పంది కొక్కులు తిన్నారు. వేసుకున్న కండువా నాటేటటువంటి మొక్కల కాడికి మొదలు పెట్టుకుంటే ఈ అంశం అనేటటువంటి తేడా లేకుండా దొరికిన కాడ దోసుక తిన్నటువంటి వీళ్ళు తెలంగాణకి ఉమ్మడి రాష్ట్రంలో ఉంటున్నటువంటి అన్యాయం కంటే పాలు తగ్గిందంటే మనం అందరం పంచాయత్ చేసిన వాళ్ళము. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం కంటే వీళ్ళ పరిపాలన వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిరు మనని. అట్లిట్లా పొడవలే. నిజం చెప్తున్నా, అమరవీరులు అనేటటువంటి వాళ్ళ యొక్క వాయిస్లు ఇట్లా మనకి వినిపిస్తే వాళ్ళ ఆత్మలు ఎంత ఘోషిస్తావు వీళ్ళ పరిపాలన చూసి. అంతెందుకు గద్దర్ గారు చనిపోయే కంటే ముంగట ఎన్నికల ప్రచారంలో చివరి కోరిక ఏమని కోరుకుండు, వాళ్ళని గద్దె దింపాలి బిడ్డ అన్నాడా లేదా? గంటలు ఎర్ర టెండర్ నిలబడిపించి అవమానపరిచినటువంటిది ఎట్లుండే, అది గత పరిపాలన. ఏమన్నాడు అప్పుడు కేసీఆర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్యం లేకుండే, ఇందిరా పార్క్ లాంటిది, గన్ పార్క్ లాంటివి ఎత్తేసేసిండ్రు, ధర్నాలు చేయనికే వీలు లేకుంటుండే. ఉల్టా ఏమని మాట్లాడేది, ఫక్త్ రాజకీయ పార్టీ అయింది మాది అని మాట్లాడు. ఉద్యమ పార్టీ కాదు ఇది, ఫక్త్ రాజకీయ పార్టీ. ఎమ్మెల్యేలు చేసుకుంటాం, బరాబర్ చేసుకుంటాం. మేము దేనికోసం ఉన్నామండి, చేర్చుకుంటా, తప్పేముందా? యోగ్యత ఉన్న వాళ్ళకి మీ మంత్రులు కూడా మనం ఇస్తాం. చాలా తక్కువ అంచనా వేసినారా రేవంత్ రెడ్డిని అప్పుడు? తెలంగాణ ప్రజాస్వామ్య శక్తిని తక్కువ అంచనా వేసాడు. ఆయన అధికార దర్పాన్ని చాలా సేమ్ ఎట్లా అనంటే ఆ రావణాసుడు లెక్కనే వాళ్ళు అల్పానికి వెళ్ళిపోయారు. ఏముంది, వానరులు మా యొక్క లంక ఏంది, ఎంత పెద్దది, మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పి ఆ యొక్క రావణాసుడికి ఏదైతే అహంకారం ఉండేనో సేమ్ అహంకారంతో కల్వకుంట్ల కుటుంబం మెలిగింది గత 10 సంవత్సరాలు, లాస్ట్ 10 years కూడా. కానీ తెలంగాణ ప్రజల్ని చూసినటువంటి ఆ యొక్క చిన్న చూపు ఏదైతే ఉందో, రామాయణాన్ని మళ్ళీ రిపీట్ చేసిర్రు, లంకని దానం చేసిర్రు, తర్వాత రామరాజ్యాన్ని తీసుకొని వచ్చిండ్రు. సో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో అది వాళ్ళు ఉండని, మేము ఉండని, ఇంకొకరు ఎవరైనా ఉండని, అధికారం అనేటటువంటి పీఠం మనం ఎక్కిన తర్వాత కళ్ళు నెత్తికి వెళ్ళిపోయి వెనకకు పోయినాయి అనుకో, జనాలు అటు నుంచి వెనకకు పడేసేస్తారు. నేను ఎప్పుడైనా అంతే, ఎవరైనా అంతే. రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి ప్రజల గురించి మనం వచ్చినాము, ప్రజల గురించి పాటుపడదాం. మాకు చెప్పిండండి వ్యక్తిగతంగా, మేము ఇట్లా అందరం కూర్చున్నప్పుడు వ్యక్తిగతంగా మనకు అవసరమే లేదు. ఓకే, జనాలు మనం నమ్మినప్పుడు మనం వాళ్ళకి ఏ విధానాలతోటి మనం హెల్ప్ చేస్తాం అనేది కావాలి. సన్నబియ్యం 10 ఏళ్ళలో ఇయ్యలేకపోయిండబ్బా, ఇదైతే బేసిక్ అందరికి అర్థమయ్యేటటువంటి. చాలా మంది ఒప్పుకుంటున్నారు సన్నబియ్యము 10 ఏళ్ళలో నీ మన్మడు నా మన్మడు ఒకటే తినాలి అని చెప్పిన కేసీఆర్ అదైతే తలుచుకుంటే రాగానే 1 నెల రోజులలో ఇచ్చేటటువంటి పని. సన్నబియ్యం ఇయ్యలే, నీకు ఇచ్చేటటువంటి బుద్ధే లేకుండే కదా మీకు. ఉల్టా ఎంత అహంకారంగా ఉంటుంది. కేంద్ర సహకారం ఎంత ఉందన్నా దేంట్లో, సన్నబియ్యం దాంట్లో ఎంత ఉందంటారు? సగం ఉంటది అంతే, సగం ఉంటది. అది కూడా ఏంటిది అని అంటే ఇప్పుడు 1 కోటి పైన మనకు రేషన్ కార్డులు అయినాయి కదా, 52 లక్షల కార్డులకి వాళ్ళు ఏది 5 కిలోల దొడ్డు బియ్యం ఇస్తారు, 5 కిలోల దొడ్డు బియ్యం ఇస్తారు. అయితే మనము 6 కేజీలు ఇస్తున్నాం, అది 6 కేజీలు కూడా ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం మనం. సో దొడ్డు బియ్యం వరకే వాళ్ళు దాన్ని కంపెన్సేట్ చేస్తారు. సన్న బియ్యము 6 కేజీల వరకు కూడా మొత్తం రాష్ట్రం భరించుకుంటది. ఒకసారి నీకు గుర్తుందా, బండి సంజయ్ ఒక మాట అన్నాడు, కేంద్రానికి లేఖ రాయరి మా బియ్యం అవసరం లేదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి సంజయ్ కూడా తలకాయి మరి ఉల్టపాల్ట తిరుగుతుందో ఏందో నాకు తెలియదు. ఆయన ఏదో ఆయన తాతల ఆస్తిని తెలంగాణ ప్రజలకు ఏదో దానం చేసుకుంటా బిల్డప్ కొట్టేటటువంటి ఐటమ్ షెక్కలు చేస్తూ ఉంటాడు.
నేను ఒక రోజు అన్నాడు కదా ఆయన, తెలంగాణకించి బియ్యం అవసరం లేదని చెప్పి రాసిర్రి, మేమే ఇస్తున్నాం బియ్యం అన్నాడు. మనం కూడా అన్నాం అప్పుడు, తెలంగాణకించి పన్నులు అవసరం లేదని నువ్వు కూడా రాసి, మిమ్మల్ని అడుకోవాల్సిన కర్మ మనకేంది, రూపాయి ఇస్తే పావులా ఇస్తున్నటువంటిది ఏ విధానానికి మనం పోతామా? మన రూపాయి మనకు ఉంటుంది కదా, బ్రహ్మాండంగా ఇంకా పథకాలు పెద్ద చేసుకుంటాం. మరి రాష్ట్రంకించి కేంద్రానికి అవసరం లేదా, నువ్వు కూడా రాసి. అధిక తెలివితేటలు ప్రదర్శించొద్దని చెప్పినాం మనం. అందుకనే తెలంగాణ బిడ్డవై ఉంటే, తెలంగాణకించి నిన్ను గెలిపించినందుకు నువ్వు కేంద్ర మంత్రి అయితే, నీకు ఆ నియతి గిట్ట ఉంటే, తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టం హామీలకించి మొదలు పెట్టుకుంటే, ఈ రోజు ఒక 100 స్మార్ట్ సిటీలలో మనకు ఉండాల్సినటువంటి స్మార్ట్ సిటీ అయినా, లేకపోతే విభజన చట్టంలో హామీలైనా, వెనక్కి వెళ్ళిపోయినటువంటి ITIR అయినా, లేకపోతే మూసీ ప్రక్షాళన అయినా, రీజనల్ రింగ్ రోడ్ అయినా, లేకపోతే మెట్రో రైల్ యొక్క ఎక్స్టెన్షన్ అయినా, లేకపోతే సెమీ కండక్టర్ కి సంబంధించిన ఆ కంపెనీలనైనా ఈరోజు తీసుకురానికే మీ యొక్క చిత్తశుద్ధిని మీరు చూపెట్టండి. కృష్ణా జలాలో మనకు సంబంధించినటువంటి వాటా మీద కొట్లాటైనా దేంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఉంది బీజేపీ వాళ్ళు చెప్పురి? ఆ గాడిద గుడ్డుని చూపించింది మేము ఆయన అవుతా కాదు, ఆ గాడిద గుడ్డే కేంద్రకి మనకు వచ్చింది గుడ్డు. కానీ ఆ ఎన్నికల తప్పితే మళ్ళీ బీజేపీని ఎక్కడ టార్గెట్ చేసినట్టు కనబడలే. లోక్సభ ఎన్నికల తప్పితే అంటే వాస్తవానికి వాళ్ళు పెద్ద లైమ్ లైట్ లో కూడా ఇక లేరు కదా. వాళ్ళని టార్గెట్ చేస్తే, ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేసేనికే ఉంది. ఇప్పుడు అప్పుడప్పుడు అటెన్షన్ డ్రా చేయడానికి బండి సంజయ్ గారు ఏదో మాట్లాడుతూ ఉంటారు, కిషన్ రెడ్డి గారు అయితే ఆయనతో మాట్లాడు, ఇక కొత్తగా వచ్చిన అధ్యక్షుడు అసలే మౌనవ్రతంలోనే ఉంటాడు ఆయన. ఇక వాళ్ళ గురించి మనం ఏమని మాట్లాడతాం? ఎవరు మన మీద విమర్శలు చేస్తారు, ఎవరు నిరాధారమైనటువంటి విమర్శలు చేస్తారు అనేటటువంటి దానికి రిబర్టల్స్ ఇస్తాం తప్ప బీజేపీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. మన కేటీఆర్ ఆయన నేరుగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎడమ చెప్పుతో దవడ బలగొట్టాలని ఉంది అనే మాట్లాడిన మాటలు, అసలు ఆ మాటల పైన పెద్ద చర్చ గానీ, అంటే పెద్దగా అది ప్రజల్లో ఒక రెవల్యూషన్ అనేది రాలే. అంటే ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతా అనేది, అది కూడా ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు చాలా సైలెంట్ గా గమనిస్తారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రోడ్లు ఎక్కేసేసి ఆ యొక్క తీవ్రతను ఎప్పుడు చూపెట్టలే, ఎన్నికలు రాగానే చూపించారు. మళ్ళా అదే ప్రశ్న కాడికి వస్తా నేను. కేటీఆర్ యొక్క మరీ ముఖ్యంగా ఈ అహంకారమే మొన్న జూబ్లీస్ లో కూడా ఓడగొట్టింది, మొన్న పంచాయతీ ఎన్నికలలో కూడా ఓడగొట్టింది. అహంకారం ఆయనకు ఉన్నన్ని రోజులు మేము గెలుస్తూనే ఉంటాం. ఆయన యొక్క అహంకారాన్ని సరిదిద్దుకోడా అనేటట్టు ఆయన యొక్క మానసిక పరిస్థితి అదొక వ్యాధి లెక్క ఈరోజు తీవ్రతం అవుతా ఉంది. కాబట్టి ఒక ఫ్రస్ట్రేటెడ్ మైండ్ సెట్, ఫ్రస్ట్రేటెడ్ కక్కాలే. రాజకీయంలో కక్కుడు అనేటటువంటిది ఉండదు. నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు నిజంగానే ఈ ప్రభుత్వంలో ఏదైనా పొరపాటు జరుగుతుంది అనుకో, పలానా ముఖ్యమంత్రి గారు ఈ అంశం ఇట్లా జరిగింది, ఈ అంశం మీద మీరు వివరణ ఇవ్వాల్సిందే మేము కోరుకుంటాం, తెలంగాణ బిడ్డలకు అన్యాయం అవుతుందని జెన్యూన్ గా నువ్వు ఉన్నావు అనుకో, జనాలంతా నీ వెనకాలనే ఉంటారు. అంటే రేవంత్ రెడ్డి పైన ఎంత కసి ఉందో నేను అసెంబ్లీ సాక్షిగా కూడా అర్థమైంది అంటారు, అంతేనా? 100%. కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి జనాలని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయడు. కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆయన స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేస్తాడు. సింపుల్. ఆయన యొక్క గ్రడ్జ్ని, ఆయన యొక్క ఈగోని, ఆయన యొక్క ఇన్సెక్యూరిటీని, ఆయన యొక్క ఫెయిల్యూర్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేస్తాడు. దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటాడు. జనాలను ఉద్దేశించి మాట్లాడింది ఏది ఒక్కటి చెప్పబ్బా ఇప్పటి వరకు కేటీఆర్ మాట్లాడింది నిజమైంది. HU కాడికించి మొదలు పెడదాం, తర్వాత నువ్వు 10 చెప్పంటే 10 చెప్తా ఇదే లైవ్ లో. HU కాడికించి అప్పుడు ఏమన్నాడు, 10,000 కోట్ల కుంభకోణం అయింది, ICICI బ్యాంక్ లో రుణాలు తెచ్చిరు, అవి అన్నాను. ICICI బ్యాంక్ తర్వాత అధికారికంగా లెటర్ ఇచ్చిండు, మాకేం సంబంధము, మేము అక్కడ ఎందుకు ఇచ్చాను, ఇవన్నీ బూటక అబద్ధాలు అని. ఇంకా నిజం చెప్పాలనంటే అక్కడ ఎవరు కేటీఆర్ మీద పరునష్టం దావేయాలి. ఇంత పచ్చబద్దాలు నిస్సిగ్గుగా ఆడుతున్నప్పుడు, రెడ్ హ్యాండెడ్ గా నువ్వు దొరికిపోతున్నప్పుడు నీ మీద క్రెడిబిలిటీ ఎట్లా పెరుగుతా చెప్పు? మన రేవంత్ రెడ్డి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని చర్మము అంటే చీల్స్తాము, చర్మం చీల్చి చింతమడకల్లో చింత చెట్టు గడతాం అనే మాట మాట్లాడొచ్చానా? ఏమంటారు? అంటే నేను ఒకటి చెప్తా, అదే రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక కంటే బిఫోర్ ఏ రోజన్నా ఆ 3-4 నెలల ఒక్కసారన్నా కేసీఆర్ గారిని ఒక మాట అన్నాడా? లేదు. ఎందుకనిలే? అక్కడ సైడ్ నుంచి వాళ్ళు ఏమన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమనలే. అవునా కాదా? కనిపించాక వచ్చి మీడియా ముందు అనుకుంటే తోలు తీస్తామని అన్నాడు. ప్రతిపక్ష నాయకుడు అయి ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి, రండి చర్చిద్దాం, బరాబర్ చర్చించాల్సిందే, ఇది తెలంగాణ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ లో పోతలేదని చెప్పి నువ్వు పెద్దరికంగా మాట్లాడితే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇట్లనే ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి మనం మాట్లాడదామనే మాట వచ్చేది. తోలు తీస్తాం అని అంటే తీస్తాం అనగానే తీపించుకోనికే తయారుండే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. నేను చాలా సందర్భాలలో చెప్పిన రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ ఎట్లుంటది అని అంటే ఒక అద్దం లెక్క ఉంటది, ఆ అద్దం మితితోటి ఇస్తుంది ఏది ఇచ్చినా. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా, నువ్వు మంచి పంచినావు అనుకో మిత్తితోటి ఆయన నీకు మంచిగా పంచుతాడు, నువ్వు ఆయనని బూతులు తిట్టినావు అనుకో మిత్తితోటి ఆయన మళ్ళీ బూతులే వస్తాయి.
ఆయనకు తెలియకుండా ఏదో కుట్రలు చేస్తున్నాను ఫీల్ అనుకో, మిత్తితోటి కుట్రలు నీకు తెలియకుండా నీ చాప కింద నీ చదిరిపోద్ది. సో రేవంత్ రెడ్డి గారికి ఉంటున్నటువంటి ఒక లక్షణం ఏంటిది అని అంటే, మనస్ఫూర్తిగా ఆయనతోటి మాట్లాడి మంచి ఎంచుకున్నప్పుడు ఆయన నెత్తి మీద ఎత్తుకుంటాడు. కానీ ఆయనను తొక్కేసేయాలి, ఆయన వ్యక్తిగతంగా ఏమంటారు ఆయన క్యారెక్టర్ని హననం చేసేసేయాలి, కుటుంబ సభ్యుల్ని గుంజేసేయాలి, లేకపోతే ఆయనను మొత్తం ఏదో బ్యాడ్ లైట్ లో చూపెట్టాలని అంటే మీకు బెడ్ లైట్లు కూడా లేకుండా చాలా స్పీడ్ గా ఇస్తాడా? ఇంట్రెస్ట్ 100% ఇస్తాడు, 100% ఇస్తాడు. ఓకే, ఆన్ స్పాట్ ఉంటది ఫ్యూచర్ లో కూడా 100%. ఆయన క్యారెక్టర్ అట్లనే అబ్బా, నేను ఇక చెప్తున్నా కదా, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. ఆయన కడుపులో ఏం దాచుకోడు, ఆయన కడుపులో విషయం పెట్టుకోడు, ఏది ఉన్నా కూడా బయటికి చెప్పేస్తాడు. అది ఎవరి సమస్యల మీదైనా సాధ్యమైతే ఇగో ఇది ఇట్లా సాధ్యమవుతుంది అని చెప్తాడు, సాధ్యం కాకపోతే ఇది ఇట్లుంది ఏం చేద్దామో మీరే చెప్పండి అని అంటాడు. అనేక సందర్భాలలో జర్నలిస్టులతోటే అన్నాడు, ఇగో ఇది సమస్య, నేను దాచిపెట్టుకుంటే దాగేది కాదు, మరి దీని అందరం కలిసి ఏం చేద్దామో మీరే చెప్పండి అన్న సందర్భాలు మనం చూస్తాం. దట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. ప్రజాప్రభుత్వంలో పారదర్శకత మనకు ఉండాలని చెప్పి కోరుకున్నాడు, పారదర్శకంగానే పరిపాలిస్తున్నాడు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా లాగుల తొండలు వదులుతా, తొండలు అనేది ఊరికే తీసుకొస్తాడు, ఎందుకు ఆ వర్డ్ ఎందుకు ఊరికే యూజ్ చేయాల్సి వస్తుంది అసలు? ఇప్పుడు ఒకటి కేసీఆర్ గారు చింతగట్టి శీర్తం, లేకపోతే బూడర్ కాన్గాలు, లేకపోతే 1 2 3 వాడుక భాష తిట్లు చాలా ఉంటాయి కాబట్టి తొండలు అట్లా ఆ యొక్క భాష అనేది ప్రతిపక్షంలో కూడా ఉన్నప్పటి నుంచి కూడా అది వాడినటువంటి. సో ఆ పదాన్ని కొన్ని సందర్భాలలో వాడిండు. అది కూడా ఎప్పుడు వాడిండు? ఆయన ప్రొవోక్ చేసినప్పుడే వాడిండు, ఉత్తగా వాడు కోపం వచ్చినప్పుడు. కానీ దానిపైన ట్రోల్స్ జరుగుతున్నాయి. ఒకవైపు ఎంపీ ధర్మపురి అరవింద్ గానీ, ఇంకోవైపు రసమే బాలకిషన్ అనకు తొండల అరిష్టం ఉందని ఈయన డిఫరెంట్ గా మాట్లాడుతూ ట్రోల్ చేస్తారు. ఏమంటారు దీని మీద? అంటే ఇప్పుడు ఆయన మరి రసమే బాలకిషన్ ఏమన్నాడో అయితే నేను వినలేదు. గండం ఉందంటుండే ఆయన, మనకు గండాలు అవి ఉంటాయి కదా జ్యోతిష్యంలా, తొండది ఒకటి గండం ఉంది ఆయన. మరి రసమయ్య గారికి తెలవాలి, తొండల మీద అవగాహన ఆయనకి ఎక్కువ ఉన్నట్టుంది, ఎందుకంటే ఆయన కొంచెం తొండలకు దగ్గరగా ఉన్నట్టుండు. నాకైతే తెలియదు, నాకు నిజంగా కూడా తెలియదు, కాబట్టి ఆయననే దానికి వివరణ ఇస్తే బాగుంటుందేమో. ఇక ధర్మపురి అరవింద్ గారేమో ఏదో ఈయన ఇంతనే ఉంటాడు అంతనే ఉంటాడు ఏదో మాట్లాడు, నువ్వే దూరత అయిపోతుంది కదా అంటున్నాడు. ఇప్పుడు నువ్వెట్టుంటావు, గాడిదిగుడ్డు గుండ్రంగా అనేటట్టు మేము ఏది తీసుకొని నువ్వు గట్టనే ఉంటావు, గుండ్రంగా నువ్వు గట్లనే ఉంటావు. నీ ముఖానికి ఇట్లా గుడ్డు పక్కకు పెడితే బీజేపీ కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేటటువంటి గుండు సున్నా లెక్కనే ఉంటది కదా నీ ముఖం కూడా. వ్యక్తిగతంగా నేను ఎప్పుడు అన్నాను, బట్ సి అల్పంగా పోయి నువ్వు మాట్లాడినావు అనుకో, ప్రజాస్వామ్యం చాలా స్వేచ్ఛ తీసుకుంటది. నువ్వు ఒక్క మాట అంటే 100 మాటలు అంటే నీ కింద ఏదో ఆఫీస్ల కింద నెలకు 20-30 లక్షలు ఇచ్చి సోషల్ మీడియా నడిపించుకుంటుంటాడు పాపం. ధర్మపురి అరవింద్ ఆయన ఇంటికాడ ఎవరో ఇప్పుడు మీటింగ్లకు రమ్మంటే కూడా మీటింగ్లకు వస్తే ఏం కవరేజ్ వస్తుంది, నా సోషల్ మీడియాలో అయితే మస్తు కవరేజ్ వస్తుంది అని ఫీల్ అవుతుంటాడు. ఆయన ఏంది అని అంటే బీజేపీలో నేనే బాసు, నేనే రాజు, నేనే మంత్రి అని ఫీల్ అవుతుంటాడు. పాపం వాళ్ళ మిగతా నాయకత్వం ఎవరు కూడా ఆయన పెద్ద సీరియస్ గా తీసుకోరు, ఎందుకంటే తిక్కలోడు లెక్క వాగుతుంటాడు కాబట్టి ఆ తిక్కలోని పెద్ద పట్టించుకోరు. ఏ రోజైనా అక్కడికి వచ్చేటటువంటి మాటలు ధర్మపురి అరవింద్ మాట్లాడినటువంటిది విన్నవా? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్రంకి పలాంది మేము తీసుకొని వచ్చాను, ఇంకో పలాంది నేను కొట్లాడినా, పలానా మూసిజ్ చేసినా, లేకపోతే పలాంది ఇంకో రోడ్లకు చేసినా, పసుపు బోర్డుకు సంబంధించి చెప్పు ఏమైంది? 6 నెలల చేస్తా లేకపోతే రాజీనామా చేస్తాను, ఎక్కడ పోయింది నీ మాట? ఎక్కడ పోయిందండి నీ మాట? సో మనకేందంటే ముఖ్యమంత్రి స్థాయి రేవంత్ రెడ్డి గారిని విమర్శించనీకే ధర్మపురి అరవింద్ గారు ఫస్ట్ అద్దం ముంగట పోయి నీ ముఖం ఒకసారి నిన్ను నువ్వు చూసుకో, ఎన్ని రకాల జంతువులు కనిపిస్తాయి అందులో. ఎందుకంటే నువ్వు మా ముఖ్యమంత్రి గారిని తొండతో పోల్చినప్పుడు నువ్వు ఒకసారి అద్దం ముందుకో, రకరకాల జంతువుల్ని గీయొచ్చు నీ బొమ్మతోటి. కాబట్టి ఇగో ఇట్లా వ్యక్తిగతంగా పోయినాం అనుకో, దీనికి ఎండ్ ఉండదబ్బా. దట్ ఈస్ వాట్ ఐ మెంట్ టు సే. నువ్వు ఆయనకు అంతనే ఉంటాడు కదంట, నువ్వెంత ఉంటావు? నువ్వు బండ అంత ఉన్నావు, నీతోటి ఏమైంది? గుండు 0 అయింది, ఏమైంది నీతోటి? ఏమైంది? మీ అయ్య పుణ్యాన నువ్వు వచ్చినావు, లేకపోతే నీకు ఏంది కేర్ ఆఫ్ అడ్రస్ అయింది అసలు నీది? నీ అయ్య పుణ్యాన, నీ అయ్యకి కాంగ్రెస్ పుణ్యాన, ఇండైరెక్ట్ గా మళ్ళీ అదే చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ పుణ్యానే నీ రికగ్నిషన్ తప్ప నీది ఏంది అసలు నీ గుర్తింపు? నీ ముఖానికి డైరెక్ట్ గా వితౌట్ రిఫరెన్స్ వస్తే చూసే ముఖమేనా నీది? నిన్ను కూడా పట్టించుకునేటటువంటి శాల్తేనా నీది? నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, గ్రాస్ రూట్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు, నువ్వేమైనావు? మీ నాయన ముఖ్యమంత్రి స్థాయి దాకా పోయినటువంటి వ్యక్తి కొడుకు అయి ఉండి నువ్వు చిల్లరగాని పోయినావు, అది వేరే సంగతి. బీజేపీలో టికెట్ తెచ్చుకొని గెలిచింది కదా, కేసీఆర్ కూతుర్నే ఓడగొట్టింది కదా. అదే నేను ఏమంటున్నా, వాళ్ళ తండ్రి రిఫరెన్స్ తోటి బీజేపీ అయితే ఏ రిఫరెన్స్ అయితే వాళ్ళ నాయన కూడా అప్పుడు బీజేపీలో చేర్పించుకుండు కదా, అప్పుడు వాళ్ళ నాయన కూడా బీజేపీలో చేర్పించుకుండు కదా. తండ్రి రికగ్నిషన్ లేకపోతే, తండ్రి రిఫరెన్స్ లేకపోతే, ఆ పారాషూట్ లేకపోతే ఈయన ఓడు అంటున్నా. రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు కదా, స్వయంగా ఎదిగిండు కదా.
రేవంత్ రెడ్డి గారి ఫాదర్ పొలిటికల్ లీడర్ కాదు కదా. సో ఇవన్నీ ఏంది అని అంటే మీరు అంటే అనుండ్రి, నేను మీ ఏమంటారు దీనికి వదిలిపెట్టేసేస్తా, మీ విఘ్నతకు వదిలిపెడతా, మీ అంతరాత్మకు జవాబు చెప్పుకోరు ఫస్ట్. ఆయన అంటున్నాం అని అంటే ఆయన ఎదిగినటువంటి తీరు, ఆయన యొక్క స్పీడు, లేకపోతే ఆయన ప్రజల్లో మమేకం అవుతున్నటువంటి తీరు, మన స్టాండ్ ఏంటిది అనేటటువంటిది. జస్ట్ మనం ఏదో వేగ్గా తిట్టేసేసినంత మాత్రాన హీరోలం అయిపోతాం. మన సోషల్ మీడియాలో తిట్టింది యువతని ఏదో పక్కదారి పట్టించే విధంగా తయారు చేస్తామంటే కుదరదు. జనరల్ గా మా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది కాదు. గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు చాలా మంది ప్రజలు రేవంత్ రెడ్డికి ఆ బట్టలిప్పే ఫ్యాంటసీ ఏంది, ఊకే బట్టలిప్పి కొడతా అని కొంతమంది మాట్లాడినారు. దీనిపైన మీ ఆన్సర్ ఏంటి? అంటే ఒకటి గుడ్డలు కూడా తీసి కొడతాం అనేటటువంటిది. వెనకటికి క్రిమినల్స్ ని పోలీసు వాళ్ళు ఏం చేసేటోళ్ళు నడి బజార్లో డ్రైవర్ మీద పెట్టి అవసరమైతే సంఖ్యలు లేచి నడి బజార్లో ఊరేగింపించుకుంటా కొట్టేటోళ్ళు. ఇది వెనకటికి సిస్టమ్ ఉండే, ఇదే ముత్తగా వచ్చింది కాదు. సో తప్పు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వాళ్ళని గుడ్డలు కూడా తీసి కొడతామనంటే ఒక పోలీస్ అనేటటువంటి ఒక బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి క్రిమినల్స్ ని ఏమైతే చేస్తారో ఆ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, దాంట్లో తప్పేముందో నాకు తెలియదు. అంటే తప్పుడు వ్యక్తులని బడలిప్పి కొడతాం. ఒకటి గుమ్మడికాయలు దొంగ ఓడరా అంటే భుజాలు తడుపుకుంటున్న వాళ్ళని అడుగురు, ఇక అది మీరెందుకు ఎక్కువ ఫీల్ అవుతారు అని. తెలంగాణ ప్రజలు ఎవరేం ఫీల్ అయితే లేరు, తప్పు చేసినవాడు ఫీల్ అవుతాడు. మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు చెప్పిందో ఎన్ని హామీలు అమలు అవుతున్నాయి అన్న? ఇప్పుడు చాలా వరకు అవుతున్నాయి. ఏం చెప్తారు అన్న? అవుతున్నాయా? మాక్సిమం అవుతున్నాయి. కొన్ని ఏవైతే ఉన్నాయో మన శక్తికి తగ్గట్టు, ఆర్థిక శక్తికి తగ్గట్టుగా కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతున్నటువంటి. ఇప్పటివరకు ఎన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు హామీలు? ఇప్పుడు 6 గ్యారంటీలలో నువ్వు తీసుకో ఒకసారి. ఆ గ్యారంటీల సర్కిల్ ఉంటే కూడా నేను అనేక సందర్భాలు వేదికల మీద కూడా నేను చెప్పిన. ఫస్ట్ రాగానే 48 గంటలల్లో ఉచిత బస్సు మనం చేసినాం. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు, December 9. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు మనం చేసినాం. తర్వాత 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, 500 రూపాయల బోనస్ సన్నబియ్యానికి. తర్వాత రైతు భరోసా అనేది 15,000 మనం అన్నాం. కానీ ఉంటున్నటువంటి ఆర్థిక శక్తిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఒక మాట అన్నాం, రైతులకు ఎంతో కొంత మనం ఏం చేయాలని చెప్పి 10,000 నుంచి 12,000 మనం చేసినాం. సో ఇంకా కొన్ని 1, 2, 3 ఏవైతే చేయాల్సినటువంటివి ఉన్నాయో కొంత ఆర్థికంగా పరిపుష్టత. ముఖ్యంగా మహిళలకు ఇస్తున్న 2,500 గానీ, వికలాంగులకు 4,000 గానీ, వృద్ధాప్య పెన్షన్లు 4,000 గానీ, వికలాంగులకు 6,000 గానీ, పెళ్లి చేసుకుంటే ఆడపిల్లకు తులం బంగారం అన్నారు, అమ్మాయిలకు స్కూటీ అన్నారు. ఇలాంటి మంచి పథకాలు ఇంకా అమలు కాలే కదా, అసలు స్టార్ట్ కూడా కాలే కదా. నేనేమంటున్నా, నువ్వు 100లో ఒక 60 నుంచి 70% దాకా మనం రెండేళ్ళు కూడా ఏడైందబ్బా. 6 నెలలు మనకు పార్లమెంట్ ఎన్నికలనే పోయినాయి. ఏడాది నరల ఎన్నికలకు పోయినాయి అంటే ఏది నార్మల్ గా 2 నెలలు జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి 66% గ్రామ పంచాయతీలలో మాకిచ్చారు, 33% 2 పార్టీలకు కల్పించారు. జనాలు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి జూబ్లీస్ మాకు. అంటే రూలింగ్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆ ఫేవర్ అనేది ఉంటది ప్రజలు. ఇట్లా అంటావు ఏదనుకో అనుకోపోని. రూలింగ్ పార్టీ కాబట్టి ఏం చేయకపోయినా జనాలు ఓట్లేస్తారని నువ్వు అనుకుంటున్నావా? మరి రూలింగ్ పార్టీ కాబట్టి కేసీఆర్ పార్టీ మళ్ళీ ఎందుకు గెలవలేదు? ప్రతిపక్షం ఎందుకు గెలిచింది? అందులో రిఫరెండం అని మాట్లాడినటువంటి కేటీఆర్ మరి రిఫరెండం ని ఓడిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ముఖం చూపించుకుంటాడు? జిహెచ్ఎంసీలో మా ప్రతాపం చూపిస్తా అంటారు. ఇగో నేనేమంటున్నా, ఛాలెంజ్లు చేయడము వాళ్ళ ఇష్టం, మేమేం దానికి కాదనం. సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పడము వాళ్ళ ఇష్టం, ప్రజలని పక్కదారి పట్టించడము వాళ్ళ ఇష్టం. పిక్ పాకెటర్ గాడు ఉంటాడబ్బా, వాని వృత్తి పిక్ పాకెటింగే. బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి వ్యక్తి జనాలని పక్కదారి పట్టించడమే, అబద్ధాలను నెత్తిలో రుద్దడమే. ఇక బీజేపీ అనేటటువంటి కూడా సేమ్ బి టీం లెక్కనే ఉండరు కాబట్టి వీళ్ళిద్దరు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అదే. మాకు ఎంత చాతన అవుతుందో అంతవరకే నిజాలు చెప్పే మనం జనాల ముందుకు పోదాము, నిజాయితీగానే మనం బతుకుదాము, పారదర్శకంగానే ప్రభుత్వాన్ని నడుపుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో చెప్పారు. మన తోటి ఎంత అవుతుందో గంత అవుతుంది అని చెప్తాం. ఆడబిడ్డలకి చీర నువ్వు 2,500 నువ్వు మాట్లాడవు, కానీ ఆడబిడ్డలకి సూరత్ కెంచి తీసుకొచ్చి చీరలు ఇచ్చి అవమానపరిచి మళ్ళీ తగలబెట్టుకునేటటువంటి విజువల్స్ మనం చూస్తలేం. ఈరోజు సిరిసిల్ల మన నేతన్నలకే కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాం, మన పైసలు మన తెలంగాణ బిడ్డలకి ఇచ్చుకున్నాం, మంచి చీరలు తెచ్చుకున్నాం, ఆడబిడ్డలకి ఇచ్చుకున్నాం. ఈసారి సంతోషంగా ఉన్నారు. ఈసారి ఇంకా అర్బన్ ఇంకా మంచిలే అనుకోండి చీరలు లేదు, ఫేజ్ వైజ్ ఉంది కాబట్టి ఫేజ్ వైజ్ కొనసాగుతుంది. మనం అన్నాము దాని ప్రకారం బడ్జెట్ ఇచ్చేసాము, ఆ పని కొనసాగుతుంది. ఇదే రేవంత్ రెడ్డి మాట నమ్మే నవంబర్ లో మీరు పెళ్లిళ్ళు చేయకూరి, నవంబర్ 1 మంత్ అవుతా డిసెంబర్ లో తులం బంగారం కూడా వస్తుంది, నవంబర్ లో పింఛన్ తీసుకోకూరి, డిసెంబర్ లో 4,000 ఇస్తాము అని రేవంత్ రెడ్డి మాట నమ్మి మేము ఓట్లేసిపోయినాము. నవంబర్ డిసెంబరే 2 సంవత్సరాలు అయిపోతుంది. అలాంటి మంచి పథకాలు వస్తాయి అనుకున్నాం, వస్తలేవు అని ప్రజలు అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటి దానికి జవాబు లెక్కనే ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ జరగంగానే బడ్జెట్ మీద మనం శ్వేతపత్రం విడుదల చేసినాం, సుదీర్ఘంగా చర్చించినాం.
అర్ధరాత్రి 2 గంటల దాకా అసెంబ్లీలో సెషన్స్ జరిగినాయి. దేని గురించి అయినాయి? అధికారంలోకి మనం రాకంటే ముంగట 2,80,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే, మిగతా ఏవి లేవని చెప్పి వాళ్ళు మాట్లాడినారు. కానీ తర్వాత తొవ్వి చూసినాక 8,11,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఎన్ని ఫోల్డ్స్ పెరిగింది? అంత అవకాశం తెలంగాణలో ఉంటున్నప్పుడు మంచి వచ్చేట ఆలోచనలు చేసుకుంటే మనం అన్ని కూడా సాకారం చేసే అవకాశం ఉండే. కానీ ఎన్నికల కంటే ముంగట ఉచిత బస్సు అనేటటువంటిదే సాధ్యం కాదని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలనే అనేలేవా? 500 సిలిండర్ సాధ్యం కాదని చెప్పి అన్నారు. 200 యూనిట్ల కరెంటు సాధ్యం కాదన్నారు. నేను నిన్న అడుగుతున్నా, మేము ఇప్పుడు చేసినటువంటి అన్ని సంక్షేమాలు గత 10 ఏళ్లలో ఏముండే? నువ్వు నాకు చెప్పు. ఇప్పుడు నేను చెప్పినటువంటివి గత 10 ఏళ్లలో ఏవి వాళ్ళు చేసినటువంటివి ఉండే చెప్పు. మరి వాళ్ళకంటే ఇవన్నీ మేము ఎక్స్ట్రా చేసినప్పుడు జనాలు మధ్యకు నిలబడకపోతే ఏం చేస్తారు? కొన్ని వాళ్ళవి ఏమైనా చేసినా మేము ఆపిన ఏదైనా ఒకటి చెప్పు. రైట్. అవి చేసేటు చేసుకుంటే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్లు ఉండే. కళ్యాణ్ లక్ష్మి కొనసాగించుకుంటేనే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నటువంటి సంక్షేమాలు మనం చేస్తున్నాం. కక్షతోటో ఇంకో దాంతో మేము వాళ్ళు చేసింది మనం ఆపేసి మనం మాత్రం మొదలు పెడతాం లేదు. గ్రౌండ్ లెవెల్లో ఈ ఉచిత బస్ ఏదైతే ఉందో దాంట్లో మిక్స్డ్ టాక్ ఉంది, కానీ మంచి టాక్ ఎక్కువగా ఉంది. లబ్ధి 100% పొందుతున్నాము అని మైనస్ ఉన్నాయి, అక్కడక్కడ మంచిగా ఉంది. ఫ్రీ కరెంట్ చాలా వరకు స్లమ్స్ లో బస్తీలో అమలు అవుతుంది, ఫ్రీ కరెంట్. 100%. కానీ అది వాడుకున్నటోడు లబ్ధి పొందుతాడు బయటకు వచ్చి నాకు ఫ్రీ కరెంట్ వస్తుందని చెప్తలేడు. ఆ. కానీ ఇవన్నీ సర్వే చేసి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చెప్పి ఇవన్నీ సర్వే చేసి చెప్పుకోవడంలో విఫలం అవుతుందని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం ఖచ్చితంగా. అంటే మేము ఇంకొకటి కూడా ఏం తెలుసా, ప్రజలకు మనం సంక్షేమం లెక్క మనం ఇచ్చిన తర్వాత మీరు వచ్చి బయట చెప్పండి అని కోరుకునేటోళ్ళం కాదు. మనము వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని పెంచాలనుకొని కోరుకునేటోళ్ళమే తప్ప వాళ్ళు మాకు ప్రచారకర్తలు కావాలనుకునేటోళ్ళం కాదు. అట్ ద సేమ్ మేము చేసినటువంటి మేలు తెలంగాణ జాతి ఎట్లుంటది అంటే ఒకరు చేసిన మేలు మర్చిపో మనం. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు పెన్షనర్లు చాలా ఫీల్ అవుతున్నారు గ్రౌండ్ లెవెల్. అవును. మేము 4,000 వస్తాయి అనుకున్నాం, వికలాంగులు మాకు 6,000 వస్తాయి అనుకుని ఓటేసినాం అంటారు Hmm. చాలా వరకు రూరల్ ప్రాంతాల్లో. సో అది కూడా ఒక అయితే అంశం. అన్న అమలు అయితే చేస్తుందా కాంగ్రెస్ దాని గురించి ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు గతంలో కూడా మనం ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం. Hmm. వచ్చే సంవత్సరం కొంచెం ఏదైనా పెంచుకుందాం, వెసులుబాటు మళ్ళీ ఆర్థికంగా కొంచెం తులం బంగారం సదురుకున్నాక. ఇస్తారా? ఈ సాధ్యమైనది పెళ్లి అయితే అమ్మాయి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పాసిబిలిటీ. Hmm. ఆర్థికంగా మనం అంతా బాగున్న తర్వాత ఎప్పుడైనా మనకు ప్రయారిటీ ఏందబ్బా? మనకు ప్రయారిటీ ఏం చెప్పు. ఆడపిల్ల తులం పెళ్లి బంగారం ఇప్పుడు ఇస్తేనే ఆడబిడ్డ పెళ్లి చేస్తా, లేకపోతే చేయని ఆగిపోయిన వాళ్ళు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు నాకు చెప్పు. అట్లేమని ఉందా? అది మేనిఫెస్టోలో ఒక హామీ కాదని నేను అనను, కానీ అదే మేనిఫెస్టోలో సాధ్యం చేయనీకనే మా యొక్క ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే. సో అట్లా మెల్లగా ఒక్కొక్కటి వస్తుంది. అసలు 10 ఏళ్ల సంధి సాధ్యమే చేయలేనటువంటి పక్కకు పెట్టి మనం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిని ఇంకేమైంది అనేటటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇదే కొన్ని రోజులు ప్రజాప్రభుత్వం. అయితే ఈ న్యూస్ కూడా చూస్తామేమో, తులం బంగారము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇస్తేనే పెళ్లి చేసుకుంటా అని. అంటే అట్లా నేను మళ్ళీ ఎక్కడో తెలంగాణ ఒక దగ్గర ఎవరో తెలంగాణ జనాలను అంత తక్కువ చేయ. అట్లాంటి నేను నా నోటితోటే మాట్లాడు. మీరు తులం బంగారం ఇస్తారని నేను పెళ్లి చేస్తాను నేను చెయ్య అని అంటే అది వాళ్ళ యొక్క ఖ్యాతిని మనం తగ్గించినట్టయితే. ఎవరో మనకేదో తులం బంగారం ఇస్తేనే నా బిడ్డ నేను పెళ్లి చేస్తానా అనేటటువంటిది ఒక తండ్రి యొక్క ఆత్మాభిమానాన్ని కించపరిచిన వాళ్ళం. దెబ్బతిన్నట్టుంటది. 100% బిడ్డను పెంచుకున్నప్పుడు కష్టార్జితం తోటి పెళ్లిళ్ళు చేసుకునేటటువంటి తల్లిదండ్రులు మేనిఫెస్టోలో వచ్చినట్టు నిజంగానే కానీ ఆశ అయితే చాలా మంది రేపు పొద్దున సర్కార్ నుంచి వచ్చింది అనుకో సంతోషం, మాకు మంచిగా ఉంటది, అంతో ఇంతో ఆర్థికంగా ఆదుకున్నట్టు ఉంటదని మీరు ఎప్పుడు మాట్లాడుకుంటారా మీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మీరందరూ కూడా ఇలాంటి పథకం అమలు చేస్తే బాగుంటది త్వరలో అని చెప్పి? అంటే ఒకటి దానికి కేబినెట్ మాట్లాడుతుంటది. సాధ్యాలు అనేది ఆర్గనైజేషన్ల కంటే ఇప్పుడు నేను కూడా కోరుకుంటా ఈ అంశాలు అనేటటువంటి ఇప్పుడు మనం ఇచ్చినాం, ఇది జనాలకు మనం ఎక్కువ తీసుకొని పోవాలి. నెక్స్ట్ ఈ అంశం వస్తుంది, పెన్షన్లు ఏవో కొంచెం పెంచే ఆలోచన చేస్తా ఉన్నారు, తర్వాత మళ్ళీ కొన్ని జాబ్ నోటిఫికేషన్లు ఏవో వచ్చే ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఏంటిది అని అంటే క్రితం ఇచ్చినప్పుడు రావాల్సినటువంటి మైలేజ్ ఇందాక నువ్వు చెప్పినట్టు అది ప్రజల నుంచి అనుకునేది కాకపోయినా మన వ్యవస్థల నుంచి మనం ఎక్కువ మంచి చేసినా చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నామా అనేటటువంటి ప్రశ్న మమ్మల్ని ఖచ్చితంగా పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అదేం పోలే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా ఫైర్ గా మాట్లాడుతుంటే ఆయన ఎక్కడ ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, ఆ ఇంటి మీద వాళ్ళకి ఆకి ఇంటి మీద వాళ్ళతో తుపాకీతో కాల్ చేస్తామనే విధంగా ఆయన మాట్లాడినారు. అలా 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు చేర్చుకున్నారన్నా కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు సింపుల్ లెక్క, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నాయకుడు ఎట్లుంటాడు అని అంటే రెచ్చగొడతారా? కాదు, అధికార పక్షం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపాలి కాబట్టి మనం మాట్లాడతాం 100%. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తప్పు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు ఇంకోటి కూడా చెప్తున్నా చూడు నరేష్, రేవంత్ రెడ్డి గారు తలుచుకుని ఉంటే వచ్చిన 3 నెలల బీఆర్ఎస్ ఎల్పీ అనేది విలీనం అయిపోయేది. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు అదే తప్పు ఎట్లా చేసిండు? అదే తప్పు చేయలే, ఆయన కోరుకున్నదేం కాదు. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది సార్ మా అంతటా మేము వస్తామని చెప్పి మాట్లాడినప్పుడు నేను మోసం చేసిపోయిందా ఇంకోటి చేసిపోయిందా అనేటటువంటి అంశం కాదు.
తలుచుకుంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మొత్తం కూడా కలిసి బస్ వేసుకొని వచ్చేసి విలీనం చేపించి పడేసేటోడు. ఆయనకు ఆ శక్తి లేక కాదు, వద్దనుకున్నాడు కాబట్టి అది ఆగిపోయింది. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, వద్దనుకున్నాడు కాబట్టి అది ఆగిపోయింది, వద్దనుకున్నాడు కాబట్టి ఆగిపోయింది. కావాలని అనుకుంటే 3 నెలల్లో బీఆర్ఎస్ ఎల్పీ ఖతం అయిపోయేది, బీజేపీ కూడా అయిపోయేది అబ్బా. బీజేపీ బీఆర్ఎస్ 2 ఖతం అయిపోయేది. రేవంత్ రెడ్డి గారి సామర్థ్యాన్ని చాలా తక్కువ చేసి చూడొద్దు దయచేసి, నేను చెప్తా ఉన్నా. ఆయన వద్దనుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలు ఉంటున్నటువంటి నేతలు మన ప్రభుత్వంతో మనం నడుపుదాం అంతే. ఓకే, మన ప్రజల గురించి వచ్చినాం. బట్ ఎట్ ద సేమ్ టైం ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఎట్లయితే నిధులతోటి ప్రజలకు అందుబాటులో సంక్షేమాలని అభివృద్ధిని తీసుకొని పోయిండో, ఎక్కడ కూడా భేదం అనేటటువంటి చూపెట్టకుండా వాళ్ళకు కూడా అంతే చేస్తుండే. పాయల్ శంకర్ కూడా ఆయన మాట్లాడాడు. ఇప్పుడు నాయకత్వాన్ని నేనేదో నా లీడర్ కాబట్టి నేను డప్పు కొట్టాల్సిన అవసరం లేదు. ప్రజల లెక్క మీరు చూసినా మీకు అర్థమైతలేదా? ఇంకో పార్టీ నేతలు మాట్లాడుతుంటే మీకు అర్థమైతలేదా? ప్రజా వేదిక ముందు ఓపెన్ గా వచ్చి మాట్లాడుతారు కదా అన్న, మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ మంచి జరిగినాయి. ఇప్పుడు వి ప్రకాష్ గారు ఇంటర్వ్యూలలో కూర్చొని చాలా వేదికలలో చెప్తా ఉన్నాడు, గల్ఫ్ కార్మికులకి గత 10 సంవత్సరాలు మాత్రం నోట్లో మనగొట్టినంత పని అయింది, వాళ్ళు నోరు పట్టించుకోవాలి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క బతుకులు చాలా మంచిగా అయినాయి అని చెప్పి అన్నాడు. గతంలో 20 తారీఖు దాకా మళ్ళీ నెల వస్తుందన్న దాకా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉండే, చాలా గొప్ప చేసామని మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు 1 తారీఖుకి జీతాలు వస్తా ఉన్నాయి. సో ఒక్కొక్కటి విఫలము విధ్వంసమైనటువంటి వ్యవస్థని ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మిస్తున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ జాతంతా కష్టం చేస్తున్నటువంటి నేత వెనకాల నిలబడతారబ్బా, ర్యాలీ అవుతారు. ఎక్కిరిచ్చేటోడు ఎక్కిరిస్తాడు, సమాజంలో వాడుంటాడు వీడుంటాడు, కానీ మంచిని గుర్తించి వెనక నిలబడేటోళ్ళు ఎక్కువ ఉంటారు అంటున్నాను నేను. మొన్న మెస్సీతో మ్యాచ్ జరిగింది, దీనిపైన చాలా వరకు పబ్లిక్ టాక్. అవసరమా మెస్సీతో మ్యాచ్? రేవంత్ రెడ్డి మనమడు పోయిందంట, ఇంకో ఎమ్మెల్యే కొడుకు ఇంకో ఎమ్మెల్యే అన్న కొడుకు పోయినారంట. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్న తమ్ముల పిల్లల కోసం మెస్సీతో మ్యాచ్ పెట్టుకున్నా. ఇప్పుడు కోట్లు ఖర్చు నేను ఒకటే చెప్తా, ఆప్టిమిస్టులు ఉంటారు పెసిమిస్టులు ఉంటారు అని మనం అంటాం, మనం నేర్చుకుంటాం. సమాజంలో నువ్వు దేన్ని చూసి అంటావు, విమర్శించేటోడు ఎవరినన్నా విమర్శిస్తూనే ఉంటాడు, వాని పనే గది. మరి దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి కేటీఆర్, ఆ చుట్టుముట్టేటటువంటి కేటీఆర్ అండ్ కో ఏదైతే ఉందో అవన్నీ విమర్శించడానికనే పుట్టినవి అన్నట్టుగా విమర్శిస్తారు తప్ప ఒక అర్థవంతంగా మనం మాట్లాడదాము, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారు ఈ అంశం లెక్క చేయొచ్చు కదా, ఇంకా మైలేజ్ వచ్చేది కదా రాష్ట్రానికి, మీరు ఇట్లెందుకు చేశారు అనేటటువంటి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసినట్టు తేడలేదు. నేనేమంటా అంటే కేటీఆర్ ఇవాంకా ట్రంప్ని అప్పుడు వచ్చినప్పుడు నానా హంగామా చేసారు. ఎంతమంది తెలంగాణ బిడ్డలు నామిని కల్పించిండు, లేకపోతే కేటీఆర్ ఫార్ములా రేజ్ చేసిండు, ఈ కార్ రేజ్ చేసిండు, ఎంతమంది మన పిల్లలతోటి నడిపిపించిండు, ఎంతమంది మన పిల్లలకి మోటివేషన్ చేసేటట్టు. దేర్ లైస్ ద పాయింట్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు అంటే వైట్ కాలర్ క్రీమ్ లేయర్ తర్వాత సెలబ్రిటీ రేంజ్ అని చెప్పి ఫీల్ అయిపోయినటువంటి కేటీఆర్ ఆ లేయర్ల వరకే పరిపాలన చూసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ మ్యాన్ అయినటువంటి మెస్సీ తోటి ఆయన ఏ డ్రెస్ అయితే వేసుకొని మెస్సీ తోటి ఏ మైదానంలో అయితే ఆడిరో అదే మైదానంలో మన గురుకుల బిడ్డల్ని కూడా కలుపుకొని ఆడిండు. ఇట్లాంటిది గత 10 సంవత్సరాలలో గత ముఖ్యమంత్రి చేసింది, కానీ మిగతా రాష్ట్రాలలో కూడా మెస్సీ ఆడిండు కదా, అట్లాంటిది ఎక్కడైనా ఈవెంట్ కానీ జరిగిందా నువ్వు నాకు చూపెట్టిగా. అదే టైంలో ఎమ్మెల్యేల కొడుకులు కూడా వచ్చినారు 100%. వాళ్ళు వీళ్ళు అందరు అంటున్నాను నేను. సో సమానత్వాన్ని చూపించిండు అక్కడ. గతంలో కేటీఆర్ కొడుకుని హిమాంశుని భద్రాచలం పోతే ట్రోల్ చేసినారు. నేను ఒకటి చెప్తా, భద్రాచలం రాముల వారికి ముఖ్యమంత్రి గారు అధికారికంగా ఇవ్వాల్సినటువంటి తలంబ్రాలు ఉంటాయి, అది కూడా సతీ సమేతంగా ఇవ్వాల్సినటువంటి తలంబ్రాలు ఉంటాయి. ఏది అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఇవ్వాల్సినటువంటి పని నువ్వు ఎవరు పంపినావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దంపతుల చేతులతోటి ఇవ్వాల్సినటువంటి తలంబ్రాలని అహంకారం కళ్ళు నెత్తికెక్కి మన్మంతోటి పంపించినావు, ఆచారాన్ని బ్రేక్ చేసినావు, ఇందులో సెంటిమెంట్ ని దెబ్బతీసినావు. అంతేకాదు సెక్రటేరియట్లకు పోయి అన్ని ఆఫీసులలో తిరుగుకుంటూ ఆయన చేసినటువంటి హంగామాలు ఎట్లనో మనం చూసినాం. మనకు క్లియర్గా అర్థమైతే లేదా? ఈడనేమో ఖాళీ వచ్చి ఒక ఫోటో దిగినందుకు దాన్ని ఏదో అది చేసినాడు, కానీ ఇక్కడ అందరు కూడా ఉన్నారు కదా, మరి అదే గురుకులాల బిడ్డలు కూడా ఉన్నారు కదా, మరి తలంబ్రాల కాడ ఇంకొక గురుకులాల బిడ్డతోటి పంపించినట్టు అది వేరే సంగతి ఉండునేమో. నువ్వు ఆ పని చేయలేదు కదా. సో నేను అనేది ఏంటి అని అంటే హరీష్ రావు ఈ మధ్యకాలం ఊకంటుండు 100 కోట్లు పెట్టి చేసిండు. ఒక అబద్ధాలని బురదల కలిపి మిక్సింగ్ కొట్టి అని అంటే అది హరీష్ రావు నోటకించి వస్తుంది. ప్రజలు కూడా నమ్మేస్తారు కదా, 100 కోట్లు 200 కోట్లు నమ్మేస్తారు. గాలికి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు హరీష్ రావు చేసే పనే అది. నేను చెప్తున్నా కదా, అబద్ధాలని బురదతోటి కలిపి ఆ కంపు ఏదైతే ఉంటుందో హరీష్ రావు నోట్లకించి వస్తుంటది కాదు. 100 కోట్లు ఖర్చు పెట్టేసామంట. సింగరేణి పైసలు అండి, సింగరేణికి నేను నీకు మళ్ళా స్పష్టంగా చెప్తున్నాను హరీష్, సింగరేణికి అన్ని కంపెనీలకు ఉంటున్నట్టు ప్రమోషన్ కి లేకపోతే ఇంకో దాని యాడ్ దానికి పబ్లికేషన్ దాని గురించి
సపరేట్ బడ్జెట్ ఉంటది. అవి మ్యాచ్ కు పెట్టకపోతే పోయి ఎయిర్పోర్ట్ లో హోర్డింగ్ లకు ఖర్చు పెట్టుకుంటాడు, లేకపోతే పేపర్లలో యాడ్ ఖర్చు పెట్టుకుంటాడు. అది వాళ్ళ బడ్జెట్ ఉంటది. నువ్వు దానికే కేటాయించేటటువంటి జీతాల బడ్జెట్ కాదు. ఓకే, అర్థమైందా? సో అట్లాంటిది ఎక్కడనో ఒక్క హోర్డింగ్ వేసుకునే బదులు ముఖ్యమంత్రి యొక్క మైలేజ్ కూడా మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, మెస్సీ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇంతమంది జనాలు వస్తున్నారు, సింగరేణి ఖ్యాతి పెరిగేటటువంటి ఆస్కారాన్ని ఎవరైనా వదిలిపెట్టుకుంటారా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సింగరేణి అనేటట్టు దాన్ని ముందుకి నెట్టి మరి ఆ ప్రమోషన్ లో మనకు దక్కేటట్టు చేసిండు. లేకపోతే 100 కంపెనీలు పోటీ పడుతున్నాయి ఆడ, మాకు కావాలంటే మాకు కావాలని. కానీ సింగరేణికి ఇప్పించుకున్నాం మనం, అది సింగరేణి ఖ్యాతి పెరిగింది. అంతే తప్ప నువ్వు దీన్ని పాజిటివ్ గా ఒక కంపెనీ దృష్టిలోకి ఎంచి మనం దీన్ని చూడాలి తప్ప సింగరేణి వాళ్ళ జీతాలు ఆపి ఆ జీతాలను తీసుకొచ్చి ఇచ్చిండు ఏమన్నా? బుర్ర ఉండాలి కదా హరీష్ రావు గారు, మీరు ఏమన్నా మాట్లాడితే. అన్ని తెలుసా వీళ్ళకి? అన్ని తెలిసినా పొద్దున్న లేస్తే బట్టవాది మాటలు మాట్లాడతాం. ఏంటంటే ఏదో ఒక బట్టగాల్చి మీదేకపోతే బట్టవాది మాటలు మనం మాట్లాడకపోతే మనకు మడగడనే లేదని చెప్పి నమ్ముతా ఉంటారు. రైట్. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనకు హుందాతనం తక్కువ అవుతుంది. ఆయన కొంచెము ఆయన డ్రెస్ అపీరియన్స్ లో కూడా, అంటే ఇంకా ముఖ్యమంత్రి ఇంకా చాలా బాగా ఆయన లుక్స్ ఉండొచ్చు, కానీ సింపుల్ గా ఉంటుండు. అంటే సింపుల్ అంటే ఇక్కడ పాజిటివ్ అనే కాదు, నెగిటివ్ కూడా మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలా ఆయన ఉంటలేడని కూడా కొంతమంది అని కాదు, మిక్స్డ్ టాక్ ఉంది ఇంట్లో. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజల కోరిక మీరికేంచి బట్టలు వేసుకున్నాడు, లేకపోతే జుట్టు దూకున్నాడు, లేకపోతే గుండీలు పెట్టుకున్నాడు, లేకపోతే షూస్ వేసుకున్నాడు, లాంటివి చేసుకుంటూ పోతే ఏ మనిషి ప్రపంచంలో ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటది. ఒకరికి వైట్ అండ్ వైట్ లా నచ్చుతారు, ఒకరికి టీ షర్ట్ జీన్స్ లా నచ్చుతారు, ఇంకోరు లెక్క నచ్చుతారు. కానీ నేతకి తన కంఫర్ట్ చూసుకుంటారు. పివి నరసింహారావు గారిని కానీ, లేకపోతే ప్రణబ్ ముఖర్జీ గారిని కానీ, మన్మోహన్ సింగ్ గారిని అందరినీ విమర్శించిన వాళ్ళే, అబ్దుల్ కలాం గారిని కానీ. ఆ స్టేచర్ తగ్గట్లేదు. ఎవడు డిసైడ్ చేస్తాడు ఏ స్టేచర్ తగ్గట్టు ఎవరు ఉండాలని? గుణాన్ని చూసి బొట్టు పెట్టేటటువంటిది జాతి నా తెలంగాణ జాతి. నువ్వు వచ్చేటటువంటి కారునో, నువ్వు వేసేటటువంటి బట్టలనో, లేకపోతే చేతికి పెట్టినటువంటి వాచ్నో చూసి పెట్టేటటువంటి కాదు, నీ గుణాన్ని చూసి బొట్టు పెడతారు. అర్థమైందా? నీ వేషధారాన్ని బట్టి బొట్టు పెట్టుడు కాదు, నీ గుణాన్ని చూసి. ముఖ్యమంత్రి లెక్క అయి బాగా టీవీగా తయారైపోయి రాష్ట్రాన్ని మొత్తం దోసుకు తిన్నానుకో, ఆయననేమో మంచి ముఖ్యమంత్రి అయిద్దా? లేకపోతే ఆయన కంఫర్టబుల్ గా ఆయనకి ఎట్లుందో అట్లా తయారైకుండా ప్రజలకు మంచి చేసేటటువంటి నేత, గుణంతో పేదోళ్ళకి మేలు చేస్తున్నటువంటి నేత కావాలనా? ఈరోజు ఇందిరామ ఇండ్లు ఇన్ని కట్టిస్తున్నాం అబ్బా, ఇందిరామ ఇండ్లు కట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కావాలనుకుంటారా? లేకపోతే నాకు ఇల్లు వద్దు కానీ పలానా ప్యాంటు పలానా షర్ట్ వేసుకోవాలని కోరుకుంటారా? ఏది కోరుకుంటారు? రైట్. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మన విజయదశమి దసరా టైంలో ఆయన సమ్మక్క సారక విజిట్ చేసినాడు ఒకసారి. ఆ రోజు ఆయన, అది నాకు తెలిసి ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటా, ఆయన కుర్తా పైజామా వేసుకోవడం మీకు బాగా గుర్తుంటది. ఒకసారి కుర్తా పైజామా హెలికాప్టర్ లో దిగినాడు ఆయన. సో ఆ లుక్ చాలా బాగుండే. నార్మల్ గా ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటే సేమ్ డ్రెస్ మెయింటైన్ చేస్తారు. చాలా మందిని చూసినాం, చంద్రబాబు గారిని చూసినాం, ఆయన ఎల్లో క్రీమ్ కలర్ డ్రెస్ లో ఉంటాడు ఎప్పుడు. జగన్ గారు వైట్ షర్టు, హ్యాష్ కలర్ ప్యాంట్, కేసీఆర్ వైట్ అండ్ వైట్. నీకు మళ్ళీ చెప్తున్నా, రాజకీయ నాయకులు యాక్టర్లు కాదు, డైరెక్టర్ చెప్పినట్టు కాస్ట్యూమ్స్ మార్చుకొని. ఓకే, రాజకీయ నాయకులు అనేటటువంటిది ప్రజల యొక్క సంక్షేమాలు, అభివృద్ధి, వారి భవిష్యత్తును నిర్మించేటటువంటి వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉందో వాళ్ళకి బట్టలు అనేటటువంటిది ప్రాధాన్యత పెద్దది ఉండదు. ప్రజల యొక్క యోగక్షేమాలు మాత్రమే ప్రాధాన్యత ఎక్కువ ఉండాలి. మన అందరి అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ప్రజల పట్ల యొక్క ఆలోచన ఎక్కువ ఉంది కాబట్టి మనందరం అదృష్టవంతులు. జస్ట్ ఆయన యొక్క అలంకరణ మీదనో, లేకపోతే బట్టల మీదనో, లేకపోతే హెయిర్ స్టైల్ మీదనో, ఇంకో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని ఏమంటారు పాలనని పక్కకు పెట్టిండు అనుకో, అది మనకు మంచిదా? సో ఏ డ్రెస్ బాగుంది, ఏ డ్రెస్ బాగాలేదంటే నేను ఒకటి చెప్తా, అందరికంటే యంగుగా తయారయ్యేది కూడా మళ్ళా రేవంత్ రెడ్డి గారు. ఇంతమంది దేశంలో ముఖ్యమంత్రులు ఉండరు కానీ అందరికంటే యంగుగా తయారవుతాడు. అట్లాంటి ఆయన కంఫర్టబుల్ టీ షర్ట్లు వేసుకుంటాడు, కొన్నిసార్లు జీన్స్ లో ఉంటాడు, కొన్నిసార్లు నార్మల్ డ్రెస్ వేసుకుంటాడు. నువ్వు అన్నట్టు ఒకసారి కుర్తాలో కూడా వచ్చిండు. ఇట్ డిపెండ్స్ అపాన్. వాళ్ళ ఇంట్లో కూడా ఒక రోజు పూజ అయినప్పుడు కూడా కుర్తా దాని మీద మనకు కనిపించిండు. సో ఇప్పుడు గుడికి పోయినప్పుడు గుడి ఆచారాన్ని ఆయన పాటిస్తాడు. సో ఎక్కడ పోయినా కూడా ఎదుటి వారి యొక్క గౌరవాన్ని కాపాడేటటువంటి డ్రెస్సింగ్ ని రేవంత్ రెడ్డి గారు పోతారు తప్ప నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకుంటా, అది ఎవరికి ఇబ్బంది అయితే నాకేంది అనేటటువంటి మొండివాదాలు ఈ మధ్యకాలం వింటున్నాం కదా, అట్లాంటిది మాత్రం ఆయన యొక్క తత్వం ఉండదు. ఎవరికి ఆయన స్టైల్ అయినదే కదా, ఆయన స్టైల్ అయినది. నేను నీకు కూడా చెప్తున్నా, నీ స్టైల్ నీదా లేకపోతే మంది ఎవరైనా చెప్తే వాళ్ళకి తగ్గట్టు నువ్వు తయారవుతావా? మనకు నచ్చినట్టు మనం అదే ఉంటాడు రేవంత్ రెడ్డి గారు కూడా. అంటే నేను మీకు ఎట్లా ఇప్పుడు బ్రదర్ ఉన్నాడు, మన ఇద్దరి కంటే కూడా మంచిగా ఉంది ఆయనది, అది ఆయన స్టైల్ అయినది. నేను ఆయన చూసి అనుకోరా ఇది మంచిగా ఉంది కదా అని చెప్పి నేను కూడా ఆయన స్టైల్ పోతుండొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్టైల్ ఉంది, రేవంత్ రెడ్డి గారి స్టైల్ నచ్చి ఆ స్టైల్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. అంతే తప్ప నీ కంఫర్ట్ నరేష్ దీని గురించి ఇది దీని గురించి ఐ డోంట్ నో.
Right. అది ఎందుకు జనాలను అంత కన్సర్న్ చేస్తుందని. సో రేవంత్ రెడ్డి గారు 2018లో కొడంగల్లో ఓడిపోయినప్పుడు Hmm. చాలా మంది బాధపడ్డారు. Correct. అందులో నేను కూడా ఒకరు. అసలు ఆయన వచ్చి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని గౌరవిస్తాము, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీఆర్ ఓడిపోయింది, అందరూ ఓడిపోయింది అని చెప్పి వెళ్ళిపోతుంటే నేనేమనుకున్నా అప్పటికి కాంగ్రెస్ పార్టీ తగ్గిపోయింది. అంటే మొత్తము ముందంజలో అంత బీఆర్ఎస్ ఉంది ఎమ్మెల్యేస్. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయలేదేమో అట్లా మాట్లాడి అనుకుని వెళ్ళిపోయింది అనుకున్నా. తర్వాత మా బ్రదర్ అంటున్నా రేవంత్ రెడ్డి ఓడిపోయింది. అలాంటి రేవంత్ రెడ్డి ఓడిపోయిన తర్వాత చాలా వరకు మేము కార్డియని పోయినప్పుడు సొంతల ఫంక్షన్స్ కూడా ఆయన హాజరు కాకుండా చాలా టూర్లకు వెళ్ళిపోయింది ఆయన. నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. ఆ తర్వాత ఆయన మల్కాజ్గిరి ఎంపీగా నిలబడ్డాడు, గెలిచిండు, టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. సో మీకు తెలిసిన రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మీరు కూడా దగ్గరగా చూసినవచ్చు. ఎట్లుండే నా పరిస్థితి ఎట్లుండే అప్పుడు కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయినప్పుడు? అంటే నేను ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఎట్లుంటది అని అంటే, ఓడిపోయినాడు అనేటటువంటి రిజల్ట్ లాగా అనిపిస్తుండొచ్చు. అంటే మీరు ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా, 17 వచ్చినప్పుడు నుంచి. నేను ఆయన యొక్క తత్వం ఒకటే ఏంటిది అని అంటే, ఓడిపోయినాడు అని అంటే అది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కొడంగల్ వరకు ఉండే, కానీ ఆయన ఎప్పుడు పడిపోలే, ఆయన ఓటమిని అంగీకరించలే. ఆయన యొక్క తీసుకున్నటువంటి రాస్తా ఆయనకి పిచ్చ క్లారిటీ ఉంటుంది, నెక్స్ట్ ఏం చేస్తాడో ఆయనకు పిచ్చ క్లారిటీ ఉంటుంది. మనం అంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఏం చేసుకోవాలి, లేకపోతే 2 ఏళ్లలో ఏం కావాలి, 3 ఏళ్లలో ఏం కావాలి, ఆయన 15 సంవత్సరాలు ఆగి ఆలోచిస్తాడు. అట్లనే ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి 2047 కూడా ఆయన యొక్క విజన్ అది అట్లా ఉంది కాబట్టి సీఎం దాకా వచ్చిండు. ఏమిట్లేం లేనప్పుడు మనకి ఇక్కడ కాదు, ఇతర రాష్ట్ర ఎంపీలు కూడా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి మా దగ్గరకు వచ్చి సీఎం నేనే అవుతా అంటే మేము నవ్వుకున్నాం. ఫస్ట్ ఏంది సీఎం అవుతా అంటుండేది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏందని చాలా. సో కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ పిచ్చ క్లారిటీ ఉంటది, ఏం చేయాలని ఆయనకు తెలుసు. ఇప్పుడు అధికారాన్ని దుర్వినియోగపరిచి అర్ధరాత్రి పూట మనుషుల్ని ఎత్తుకపోయి ఎక్కడిదక్కడ బందికానాలు వేసేసి పైసలు విపరీతంగా పంచి కొడంగల్ వాళ్ళు గెలవచ్చు, కానీ ఆయన యొక్క నాయకత్వ స్ఫూర్తిని తెలంగాణ మొత్తం వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తి కదా, ఆడ కాకపోతే మల్కాజ్గిరిలో గెలిచిండు. మల్కాజ్గిరి మేము మొత్తం ఉన్నా, నేను మొత్తం ఉన్నాము. నేను నిజం చెప్పాలంటే ఈజ్ మై ఇన్స్పిరేషన్ అబ్బా, ఈజ్ మై ఇన్స్పిరేషన్. అడుగు అడుగు నేను భయం ఉండేనా మల్కాజ్గిరిలో గెలుస్తాడా లేదా? లేదా మేము గెలుస్తాం అనే కాన్ఫిడెన్స్ ఉండే మాకు. మల్లారెడ్డి అల్లుడు ఉండే, మల్లారెడ్డి అలా దిగొచ్చిండా, లేకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో ఏమైనా పోలికనా అబ్బా? కాలేజీలు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి, లేకపోతే ఇంతమంది స్టూడెంట్లు అనేటటువంటి పైసలు ఉన్నాయి అనేటటువంటి మదం తప్ప వాళ్ళ కాడ ఏముండే? మెజారిటీ చాలా తక్కువ వచ్చింది. ఏదైనా వచ్చాయి, అది కూడా అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు. అధికారంలో ఉండి అసలు ఇష్టం వచ్చాడు రేవంత్ రెడ్డి గారితో పోల్చుకున్నప్పుడు ఆ రోజు ఆర్థికంగా మల్లారెడ్డి అండ్ అధికార పక్షం వీళ్ళందరూ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకునేటటువంటిది ఉంటుండే. కానీ ఎంత ఉన్నా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేటువంటి ఒక గొంతుకను గెలిపించుకోవాలనేటటువంటి నినాదం మారిపోయింది ప్రతి ఇంట్లో కూడా. సో ఆ రోజు 100% జనాలు రేవంత్ రెడ్డి గారు గెలవాల్సిందని డిసైడ్ అయ్యారు, రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది. కొడంగల్ ఓడిపోయినాక మీరు కలిసినారా? 18 తర్వాత పార్లమెంట్ మొత్తం నేను ఉన్నా కదా. పార్లమెంట్ కి కొడంగల్ ఓడిపోయిన మధ్యలో 3-4 months మేము పార్లమెంట్ కంటే బిఫోరే అటాచ్ అయినాం. ఓడిపోయినప్పుడు ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంది అంటే యాజ్ ఏ లీడర్ నేను చెప్తున్నా కదా, రిపేర్ సిస్టమ్ అనేటటువంటిది ఎప్పుడైనా ఆయన లెసన్స్ నేర్చుకుంటాడు. వాట్ హీ లర్న్ అంటే ఎక్కడ వీడు సక్సెస్ అయిండు అవతలోడు, ఎక్కడ మనం కొంచెం మైనస్ లోకి పోయినాం, నెక్స్ట్ టైం అది ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండాలని చూస్తాడు. పార్లమెంట్ లో కూడా అంతకంటే పెద్ద శక్తులను వాడి నన్ను ఇక్కడికి ఖతం చేద్దామని అనుకురు, కానీ ఏమైంది అక్కడ నేర్చుకున్నటువంటి లెసన్స్ తోటి ఇక్కడ కొట్టిండు, ఖతం గెలిచిండు. 19 లో కూడా ఓడిపోయింటే ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డి కాంగ్రెస్. నేను ఒకటి ఓడిపోతుంటే ఏంది పరిస్థితి అనేటటువంటిది ఆయన ఓటమిని ఎరిగేటటువంటి వాడైతే ఇక కాదు. ఓటమిని ఆయన ఏమంటాడు అంటే, సపోజ్ ఇఫ్ అంటే కన్సిడర్ ఇట్ లైక్ ఏ ఫెయిల్యూర్ అనుకో, ఫెయిల్యూర్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ సక్సెస్ అని నమ్ముతాడు ఆయన. ఓకే, ఫెయిల్యూర్ అనేటటువంటి ఫుల్ స్టాప్ కాదు, ఫెయిల్యూర్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ సక్సెస్. కాంగ్రెస్ నాయకుడిని అడిగిన మొన్న 23 ఎన్నికలకు ముందు ఏంటి పరిస్థితి, ఒక 6 months ముందు అడిగిన, ఈసారి మాత్రం మేము గెలవకపోయినా మంచి సీట్లు వస్తాయి, ఈసారి గెలవకపోయినా మాకు 28 లో ఖచ్చితంగా గెలుస్తామని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నాడు. అంటే నేను ఒకటే చెప్తున్నా, వాస్తవానికి కూడా ఒక 6 months బిఫోర్ నుంచి ఆ మొమెంటం బాగా బిల్డ్ అయింది. కర్ణాటక గెలిచిన తర్వాత 4 months తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఉగ్ర రూపాన్ని చూపించడం మొదలైంది. అంతటా విస్తృతంగా ప్రచారం అనుకో, లేకపోతే విస్తృతంగా పార్టీకి సంబంధించినటువంటి అంటే 4 months లో అంత ఇమేజ్ ఎట్లా వచ్చిందన్న? ఆయన ఏడికి పోయినా కూడా 3 రంగుల జెండా పాట పెట్టడం, జనాలు డాన్స్ ఆడడం, ఈయన అప్పటికే సీఎం అయినట్టు ఊపడము. దట్ ఈస్ వాట్ పబ్లిక్ పల్స్ ఈస్. జనాల నాడి తెలిసినటువంటి నాయకుడు అంటున్నాను. ఇంకోటి కూడా చెప్పిండు ఆయన, అసలు మీరు
రిజల్ట్ 3 తారీఖు డిసెంబర్ 3 దాకా ఆకూరి ఇవాళనే సెలబ్రేషన్ చేసుకొని 30 తారీఖు రాత్రి అన్నాడు. మేము అంటున్నాం కదా, ఆయనకి పిచ్చ క్లారిటీ ఉంది, మ్మ్. మనము వస్తున్నాము. నేను అన్నది నేను కూడా కొన్ని పేర్లు నేను చెప్పాను ఇంకా, కానీ మ్మ్. ఎన్నికలు రిజల్ట్స్ అనేది రాకంటే ముంగట కూడా ఏమో కష్టం అని అదే కొంచెం అక్కడక్కడనే దగ్గరున్న వాళ్ళు కూడా మాట్లాడినరు. ఉమ్, బట్ సమ్వేర్ ఐ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్ గానే ఉండే నేను, కొడుతున్నాం మనం ఈసారి, అంతే కొడుతున్నాం ఖచ్చితంగా ఈసారి అన్న అయిపోతుండు అనేటటువంటి. ప్రభుత్వం వచ్చింది 2 సంవత్సరాలు అవుతుంది. సామ రామ్మోహన్ రెడ్డికి ఏం అడ్డం వస్తుంది? ఏదైనా పదవి రావాలంటే నాకేం అడ్డం లేదే. కులం ఏమైనా అడ్డం వస్తుందా? అంటే కులం ఐ డోంట్ నో. ఫీల్ కాంగ్రెస్ అయినారు పార్టీ అట్లా, రెడ్డి అయినా కాబట్టి నాకు ఏ పదవి రాలే ఆ ఈక్వేషన్ అని అంటే నాకు కొంచెం ఎమ్మెల్సీ దానప్పుడు నాకు కొంచెం అనిపించింది, కానీ అనిపించింది. కానీ నాకేది అడ్డం లేదబ్బా. నాకు థ్యాంక్ గాడ్, నాకు బిగ్ బాస్ ఏదైతే ఉందో, నాకు ఆయనకు ఉంటున్నటువంటి ఏదైనా కమ్యూనికేషన్ అయినా, నాకు హ్యాజిల్ ఫ్రీ కమ్యూనికేషన్ అయినా, ఏదైనా చేయాలంటే అనుమతి తీసుకునేటటువంటి విధానం అయినా, నాకు ఇంకొక మధ్యవర్తులు అనేటటువంటి మీరు అంశాలు కలవాలని కూడా నేరుగా కలుస్తారు రేవంత్ రెడ్డి. నాకు అవకాశం ఉంది, నాకు అవకాశం ఉంది. నేను నిజంగానే కలవాలనుకుంటే మాత్రం నాకు అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారితో ఆ అట్లా bond- అని చెప్పి రోజు అడుగుతానే నిలబడేటటువంటిది ఏం లేదు. టైం పాస్ కోసం టైం పాస్ రాజకీయాలు చేసేటటువంటి ఆయన కూడా నచ్చదు. ఉన్నారు కదా అలాంటి పని ఆయన చేసేటోళ్ళు ఉంటారు, 100% అంతటా ఉంటారు. కానీ నువ్వు కూడా తిడతాడు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే గుర్తుపెట్టుకో, ఉమ్, పని చేసేటోడు అంటే ఇష్టం, ఉమ్, సాకులు చెప్పేటోడు అంటే ఇష్టం ఉండదు. ఓకే. నువ్వు కారణాలు చెప్పొద్దు, నీకు ఒక పని చెప్పినావు అనుకో, నువ్వు ఆ పని చేయాలి అంతే. ఇక ఆ పనే చేయాలి, అన్నిట్లలో కూడా నువ్వు పోయి ఏలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. నీకు ఒక పని చెప్పాడు అనుకో, నువ్వు ఆ పని చేసేయి, సింపుల్. ఈరోజు నాకు మీడియా అండ్ కమ్యూనికేషన్స్ నాకు ఇచ్చిండు, ఒక అధికార ప్రతినిధి లెక్క, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ లెక్క. థ్యాంక్ గాడ్ ఇప్పటిదాకా కూడా నేను ఏడ గలిసిపేరు తెచ్చుకోకుండా ఈ రోజు మనం ఉన్నాం, సాఫ్ట్ గా ఉన్నాము. ప్రతిపక్షాల మీద అంతే కౌంటర్లు మనం పోతా ఉన్నాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పని ఎట్లా చేసినామో ఈ రోజు అధికార పక్షంలో కూడా కొంచెం ఆధారాలు పట్టుకొని అదే పని చేస్తాం. రైట్. కానీ ఎక్కడ కూడా మనం ఎక్కడ తగ్గలేదు కదా. సో రేవంత్ రెడ్డితో ఇంత క్లోజ్ అసోసియేట్ కావడానికి కులమే పనికొచ్చిందా అంటే ఏం చెప్తారు? కాదు కాదా? రెడ్డి కాదా? కాదు, అస్సలు కాదు. ఉమ్, అట్లంటే నాన్ రెడ్డిస్ ఆయనకి ఇంకా ఎక్కువ క్లోజ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, తప్పది, అది Right. ఒక అపోహ, అది తీసేసేయి. ఉమ్, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా కదా, కష్టపడేటోని దగ్గర పెట్టుకుంటాడు, ఓకే. టాలెంట్ ఉన్నోడిని దగ్గర పెట్టుకుంటాడు. ఆయనకు ఒకటే, నిజాయితీగా నిజంగా ఆయన గురించి పార్టీ గురించి పరితపిస్తాడు, కొట్లాడుతాడు అని నమ్మినప్పుడు వద్దన్నా కూడా సమయం వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని, లేకపోతే వాళ్ళకి వాళ్ళని ఎక్కడ వాడాలి, దేని ద్వారా పార్టీకి లాభం అవుతుంది, వ్యవస్థకు లాభం అవుతుంది అనేటటువంటి ఆలోచన చాలా స్పష్టంగా ఉన్నాడు. రైట్. ఆ స్పష్టత ఉంది కాబట్టి ఈ స్థాయి దాకా వచ్చేసిండు ఆయన. సో రాబోయే రోజుల్లో సామ రామ్మోహన్ రెడ్డి గారిని ఏదన్నా ఒక ప్రజాప్రతినిధిగా లేదా నామినేటెడ్ పదవిలో చూడొచ్చా ఈ గవర్నమెంట్ లోపల? ఇక ఒకటి, నా చేతిలో ఉన్నది నన్ను అడుగు, నేను చెప్తా. ఉమ్, ఇంకొకరు నన్ను చేసేటట్టు నా చేతిలో ఉన్నటువంటిది కాదు. అది మీరేమనుకుంటున్నారు? ఎప్పుడైతే ఒకటి, నా కష్టం చేయడం వరకు నేను కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. నీ పని నువ్వు చేసుకుంటా పో, నువ్వు నిజాయితీగా పని చేసుకుంటా పోతున్నావు అనుకో, నీకు వచ్చేటివి వస్తాయి అంతే. Right. నీకు వచ్చేటివి 100% వస్తాయి. ఈ రోజు మరి అదే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో కదా మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ ఆయన. ఇంకా 2 ఏళ్ళు కూడా కాలే నేను అవును. మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ అయినా నాకు ప్రపంచాన్ని అధికార పక్షం, ఇప్పుడు ఎప్పుడైనా ఒక అధికారంలో ఉంటున్నటువంటి పార్టీని రిప్రజెంట్ చేసేటటువంటి అవకాశం ఈ ఏజ్ లో నీకు ఇవ్వడం కూడా చిన్న విషయం ఏం కాదు. ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి విషయం. కొన్ని కోట్ల మంది మనం చూస్తా ఉన్నారు. రామ్మోహన్ రెడ్డిని ఈరోజు నువ్వు నా కాడికి వచ్చినావు, రైట్. ఈ ఇంటర్వ్యూ అన్న నేను చాలా రోజులు సంది అడుగుతున్నాను, ఎందుకన్నావు? ఆయన నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేను పనిచేస్తున్నా కాబట్టి నువ్వు నా కాడికి వచ్చావు. ఇంతమంది ప్రజలకి నన్ను, నా ముఖాన్ని చూపించేటటువంటి అవకాశం కూడా మరి నా నాయకుడు ఇచ్చింది కదా. ఓకే. సో అట్లాంటప్పుడు ఐఎమ్ వెరీ మచ్ కటియస్ టు హిమ్. ఖచ్చితంగా నా పనితీరుకు తగ్గట్టుగా రేపు పొద్దున కూడా ఇంకా బాధ్యతలు పెంచుతారనే నమ్మకం కూడా నాకు. రైట్. మా హిట్ టీవీకి సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.